వాటర్ ఇస్తావా? స్క్రీన్ క్రాస్గా వస్తుంది కదా. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే మీటింగ్ అయిపోయి మీటింగ్ నుంచి నేరుగా రావడం జరిగింది. అందుకే 12:30కి అని పెట్టాను. ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా, ఆలస్యమైంది. అదే మ్యాటరు. వచ్చేటప్పుడు కారులో చూస్తూ వచ్చాను. కొంతమంది లింక్ ఇచ్చారు, అన్న మీ గురించి ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అని చూస్తూ వచ్చాను. చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, పాపం ఈ శోనంగి ఒక్కొక్కలన్నీ కలిపి ఈ 4వ తరగతి కల్తీ పాల చిలక, ఆ చిలక ప్రోద్బలంతో ఈ శోనంగి కుక్కలన్నీ వచ్చి నా గురించి రకరకాల మాటలు మాట్లాడారు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మొత్తం అంతట్లో వీళ్ళు మిస్ చేసిన పాయింట్ ఏంటంటే, అంటే నా గురించి చాలా ఎక్కువ మాట్లాడేశారు అనమాట. అసలు ఏంటంటో ఇక ఇక వాళ్ళ నోటికి హద్దు ఆపు లేదు. వాళ్ళ నోటికి వచ్చిందలా మాట్లాడారు. ఎందుకని? మాట్లాడేద్దాం తప్పు చేయడానికి, తప్పుగా చిత్రీకరించడానికి, తప్పుగా చూపించడానికి. ఇక నోటికి వచ్చిందలా మాట్లాడారు. వీళ్ళు మిస్ చేసింది ఏంటంటే, నా గురించి చెప్పకుండా మిస్ చేసింది ఏంటంటే, మొన్న పెహల్గామ్లో అటాక్ జరిగింది కదా, టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, దాంట్లో నా పాత్ర ఉంది అని చెప్పడం మర్చిపోయారు అంతే. మిగతా అన్ని కవర్ చేశారు. మొత్తం భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రతి నేరము, ఘోరము అన్ని కూడా నా అకౌంట్ లో వేశారు. నేను అంత పెద్ద టెర్రరిస్ట్ని. అయితే ఏంటంటే, మొన్న పెహల్గామ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, దాంట్లో మాత్రం నేను లేనని మిస్ చేశారు. పాపం మర్చిపోయారు. మర్చిపోలే, వచ్చిన వాళ్ళంతా 90 వేసుకొని వచ్చారు. ప్రత్యేకించి ఈ బెగ్గర భాను ఉన్నాడు కదా, అడుక్కు తినే భాను, జర్నలిజం ఎలా చెయ్యాలో చేతగాక యూట్యూబ్ లో అడుక్కు తినడానికి, ఆన్లైన్ లో అడుక్కు తినడానికి, అనాథ శరణాలయాలు పెట్టి వాటి మీద అడుక్కు తినడానికి వచ్చిన బెగ్గర పాను, బెగ్గర మేక ఏదైతే ఉందో, ఈ మేక నాకు తెలిసి 180 వేసుకొని వచ్చింది, ఫుల్ వేసుకొని వచ్చింది. ఈ ఫుల్ బాటిల్ ఎత్తింది పాపం. ఆ ఫుల్ బాటిల్ ఎత్తి తాగి ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లే. ఓరే, ఎలా రా, సగం లైవ్కి వచ్చేటప్పుడైనా తాగకుండా రండి రా స్వామి. లైవ్కి వచ్చేటప్పుడైనా తాగకుండా రండి. మనం మాట్లాడే మాటల్ని ప్రపంచం చూస్తుంది. ఎంతసేపు మీ చిలక సన్నిధి, మీ తాగుడు బోతు బృందమే కాదు చూసేది. మీరు మాట్లాడే మాటల్ని, లేదా మనం మాట్లాడుకునే మాటల్ని ఎంతసేపు ఉన్నా మీ బెగ్గర బృందాలు మాత్రమే చూడరు. మిగిలిన ప్రపంచం కూడా గమనిస్తూ ఉంటది. ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో, ఎవరేం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా బయట వ్యక్తులు గమనిస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. కాబట్టి మనం మాట్లాడే మాటలు మిగిలిన సమాజం కూడా ఆమోదించాలి, వినాలి. నిజమే కదా అనేటట్టుగా వినాలి. అంతేగాని సాయంకాలం వెళ్ళి సారాయి దాగొచ్చి లైవ్ లో ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే అసలు ఏం వదిలిపెట్టారు? అసలు ఏ నేరం నేను చేయకుండా మిగిలిపోయింది? ప్రతి దాంట్లో నన్ను నిరీక్షించి అసలు ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నారా? అంత పెద్ద టెర్రరిస్ట్ ఏంటి నేను? అంత పెద్ద టెర్రరిస్ట్ను, అన్ని దారుణాలు, అన్ని నేరాలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ బెగ్గర్ భాను వచ్చి కాలర్ పట్టుకొని రోడ్డు మీద లాగుతా.
అమ్మా కేసు అయిందా? ఎక్కడ రేగింది అనుకో, నీ ఇంటికి వచ్చి కాలర్ పట్టుకొని రోడ్డు మీద లాగుతా. వీడికి తెక్క రేగితేనంట ఇంటికి వచ్చి కాలర్ పట్టుకొని బయటకు లాగుతాడంట. కాలరైనా ఇంకేం పట్టుకోవా వీడి తెక్క రేగితే? అబ్బా ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళకి? సరే వినండి పూర్తిగా. తెక్క రేగింది అనుకో, నీ ఇంటికి వచ్చి కాలర్ పట్టుకొని రోడ్డు మీద లాగుతా. కేసు అయిందా? లేకపోతే అటెంప్ట్ మర్డర్ అయిద్దా? లేకపోతే జైలా? రెడీ రెడీ. నువ్వు ఇలానే రెచ్చిపోతే నీకు దేహ శుద్ధి చేయకపోతే చూడు. నీకు దేహ శుద్ధి చేయకపోతే ఇదిగో మేసాలు తీసుకుంటా, గుర్తుపెట్టుకో. మేసాలు గడ్డాలు తీసి గుండు చేయించుకొని తిరుగుతా, గుర్తుపెట్టుకో. వీడు మీసాలు తీసుకుంటాడంట. నేను ప్రతి వారం తీసుకుంటాను మీసాలు. అదే పెద్ద ఒరే ఒరే తాగుడు పోతేదవా, మీసాలు గడ్డాలు తీసుకునే దానికి ఎంత పెద్ద శబదం దేనికి? పక్కనే బార్బర్ షాప్ ఉంటే వెళ్ళు కూర్చో, 100 రూపాయలు ఇస్తే మీసాలు గడ్డాలు తీస్తాడు. మీసాలు గడ్డాలు తీసుకునే దానికి యూట్యూబ్ లోకి వచ్చి ఇంత పెద్ద శబదం చేయాలనా? తాగుడుపోతూ ఒరే తాగుడుపోతూ మీసాలు గడ్డాలు తీసుకోవాలి అంటే పక్కనే బార్బర్ షాప్ ఉంటది. బార్బర్ షాప్కి వెళ్ళి కూర్చుంటే 100 రూపాయలు ఇస్తే మీసాలు గడ్డాలు చేస్తాడు. ఇంకో 100 ఎక్స్ట్రా ఇస్తే నవరత్నాలు వేసి హెడ్ మసాజ్ చేస్తాడు. దీనికి ఎందుకు రైతు పెద్ద శబదాలు? వీడి బెగ్గర్ చెస్ట్లు మరి ట్రై చేయొచ్చు కదరా. నీకు దేహ శుద్ధి చేయకపోతే చూడు. నీకు దేహ శుద్ధి చేయకపోతే ఇదిగో మేసాలు తీసుకుంటా, గుర్తుపెట్టుకో. మేసాలు గడ్డాలు తీసి గుండు చేయించుకొని తిరుగుతా, గుర్తుపెట్టుకో. నువ్వు ఇలాగే గనక రెచ్చిపోయి మత గొడవలు పెడుతూ మాస్టర్లని ఆడవాళ్ళని ఇదే రకంగా దోషణలు చేస్తూ కనుకుంటే చెప్తున్నా, మేసం మేలేసి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. మేసం మేలేసి చెప్తున్నా, నీకు బలిత పూజ చేయకపోతే దాని తర్వాత రిజల్ట్ వేరే. ఏ కేసు అయినా పెట్టుకొని చంపడానికి వచ్చాడని చెప్పి జైలుకైనా బెటరే. దయచేసి ఈ మాటలు వింటున్న వాళ్ళు బాధపడకండి, ఏదో జరిగిపోతుంది అనేటట్టుగా. ఎందుకంటే తాగినోడు ఏమనుకుంటాడు? తాగినోడు ఇలాగే మాట్లాడతాడు. తాగినోడికి వెనక ముందు తెలియదు. వీడి పేరేంటి? జర్నలిస్ట్ భాను అంట. వీడు మాట్లాడుతున్న మాటలు ఎలాగున్నాయి? జర్నలిజం చేస్తున్న వ్యక్తి ఉన్నట్లే వీడు. చేపల మార్కెట్లో గొడవ పడుతుంటారే, చేపల మార్కెట్లో గొడవ పడుతుంటారు కదా, అలా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే వీడి మాటలు విని పెద్దగా మీరు ఫీల్ అవ్వకండి. రీజన్ ఏంటంటే వీడు తాగి ఉన్నాడు మాట మనం పట్టించుకోకూడదు. వీడు మీసం మెలేస్తున్నాడంట, గుండు కొట్టించుకుంటాడంట, మీసాలు గడ్డాలు తీస్తాడంట. ఈ గుండు కొట్టించుకునేదానికి, మీసాలు గడ్డాలు తీసుకునేదానికి, మీసం మెలేసేదానికి ఈ సోషల్ మీడియాకి వచ్చింది ఇదంతా. చేసుకో, ఏందో చేస్తా అంటే వీడు అచ్చం రౌడీలాగా బెదిరిస్తున్నాడు కదా. ఈ మేకకి అంత సినిమా లేదు, ఇదంతా మేకపోతే గాంభీర్యం ఇదంతానే. నా కొమ్ములు 1 కిలోమీటర్ ఉన్నాయి, కొమ్ముల కిలోమీటర్ ఉన్నాయంటే నేను ఎంత ఉంటాను? ఇది మేకపోతే గాంభీర్యం. మేక కొమ్ములు ఎంత ఉంటాయి అంత ఉంటాయి, దానికి అంత పెద్ద డైలాగ్ ఎందుకు? కాబట్టి ఇది మేకపోతు గాంభీర్యం, అంత సినిమా లేదు అక్కడ. ఈ మేకపోతు గాంభీర్యానికి అంత సినిమా లేదు. వీడి బతుకేంటంటే ఒక్కడే ఎక్కడికి పోలేడు. ఒక్కడే ఎక్కడికైనా పోతే వీడిని మడతెట్టేస్తారంతా. వీడు ఒక్కడే ఎక్కడికి పోలేడు. వీడి చుట్టూ ఎప్పుడు ఒక 10 మంది ఉండాలి. ఆ 10 మంది కూడా తాగుడుబోతు బ్యాచ్. ఈ 10 మంది తాగుడుబోతుని బ్యాచ్ చేసుకుని పోతుంటాడు అనమాట. ఇది వీడి ధైర్యం. కాబట్టి ఇలాంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తే భయపడేదానికి అంత రెడీగా లేను. బెగ్గర్ పాను. అయినా నీ ఫ్రస్ట్రేషన్ నాకు తెలుసులే. నోటి దగ్గర కూడిపోయింది. ఏమంటారు, వాళ్ళకి సాయం చేస్తున్నా, వీళ్ళకి సాయం చేస్తున్నా అని చెప్పి నోటుకు వచ్చిందల్లా మాట్లాడి బాగా సంపాదించడానికి అలవాటు పడ్డావు. నా కంట్లో పడ్డావు. నీ చేతిలో ఉన్న బొచ్చుని బీకేశాను. ఇప్పుడేమైంది? చేతిలోంచి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఫండింగ్ ఆగిపోయింది. కాబట్టి ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటది. కాబట్టి బెగ్గర్ బాను, ఇలాంటి బెదిరింపు మాటలు, ఇలాంటి తాగుడుబోతు మాటలు అవసరమా? నువ్వు లైవ్ పెట్టేది పొద్దున పూట పట్టరా స్వామి. పొద్దున పూట కొంచెం తాగకుండా అయినా ఉంటావు కదా, సాయంకాలం అయితే తాగుతావు. కాబట్టి తాగిలా వాగుతుంటావు. ఇది చాలా డేంజర్ ఈ వీడియో. ఒరే తాగుడుబోతు బాను, ఇది చాలా డేంజర్ వీడియో ఇది. ఎందుకంటే ఎత్తకెళ్తారు నిన్ను. జర్నలిస్ట్ వారు, జర్నలిజానికి సంబంధించిన ఏమైనా ప్రిన్సిపల్స్, అసలు జర్నలిజం అంటే ఏంటి తెలుసా నీకు? అసలు లేదు. ఇలా మాట్లాడతారా జర్నలిస్ట్? ఇలా జర్నలిస్ట్ మాట్లాడతాడా? లేదు. కాబట్టి చాలా డేంజర్, ఇరుక్కుంటున్నావు నువ్వు.
నువ్వు తాగి ఏం మాట్లాడుతావు అర్థం కావట్లే. సరే వినండి తాగుడు పోతాడు మాటలు. ఏం పర్వాలేదు, భయపడే ప్రసక్తి లేదు. ఉమ్, ఎరా ఆ, లుచ్చా నా కొడుకు, ఎంత నీకు బతుకంతా నువ్వు వెళ్తారా? నువ్వు నన్ను అనే స్థాయి అనేది నీ జీవితంలో ఎవరికైనా ఒకరికి ఆదుకున్నావారా? నువ్వు ఒక్కడికి ఆదుకున్నావా? లుచ్చా నా కొడుక, గుడ్డ కాల్చి ముఖం మీద నువ్వు ఎట్టేసావురా? ఆ. భయంకరమైన బూతులు వస్తున్నాయి నాకు. సరే గుడ్డ కాల్చి ముఖం మీద ఎట్లా వేసారు నా మీద? నా గురించి ఏం తెలియకుండా నీకు ఏం తెలుసురా? నీకు ఏం తెలుసా? గుడ్డ కాల్చి ముఖం మీద వేసావు నువ్వు, మరి తెలుసుకోవాలి కదరా నువ్వు. అంటే నువ్వు ఎదుగుతుంటే ఒకడు సొసైటీలో ఓర్చుకోలేవా? సరా వీడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. 13 సంవత్సరాలు వచ్చాయి కదా, ఇప్పుడే ఎదుగుతున్నాడు. ఈయన మూల కూర్చోబెట్టాలి కదా. వీడు ఇప్పుడిప్పుడు ఎదుగుతూ ఉంటే మరి మూల కూర్చోబెట్టాలి కదా, చాపేసి మూల కూర్చోబెట్టి పసుపు కుంకుమ రాయాలి కదా. ఎదుగుతున్నా అంటాడు. ఒరే నువ్వు ఒక ఫుల్ బాటిల్ ఎత్తే దించకుండా తాగుతావు, ఇప్పుడు ఎదగడేంటి నువ్వు? నాకు ఎలుగడుగుతాను, ఎప్పుడు ఎదిగేసావు కదా నువ్వు. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడంట. వీడు ఎదుగుతూ ఉంటే నాకు చూడటానికి బుద్ధి పుట్టట్లేదంట. రవి గారు తాగి చచ్చిపోయాడా? నా కొడుక నా ముందు అనరా, ధైర్యంగా వచ్చి నా ముందను తాగి చచ్చిపోయాడా? భర్తను కోల్పోయి దుఃఖంలో నా కుటుంబానికి నీలాంటి పోరంలోకి నా కొడుకు వచ్చి తాగి చచ్చిపోయాడు అని అంటే ఆవేదన ఉండదురా? ఆ తల్లి ఆడదు కదా? అబ్బా, ఈ రొట్ట పంచాయితీ ఇది ఎప్పుడు తీరుతుందో నాకు తెలియదు. కానీ వీడు ఎదురుగా వెళ్ళి నేను అనాలంట తాగి చనిపోయాడు అంటే కనుక మరి ఏం చేస్తాడో తెలియదు. తాగి చనిపోయాడు అంటే మళ్ళీ ఇంకా 2 బాటిల్ తాగుతాడేమో తెలియదు నాకు. భర్తను కోల్పోయి బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని నేను ఎప్పుడన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ గా చెప్పింది? మరి ఒకసారి వాళ్ళు ఈ విషయం చెప్పినటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడలో ఉన్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళరా, నా ఎదురుగా చెప్పండి అని చిటికే వాళ్ళ దగ్గర. ఎరా బెగ్గర మేక, నా దగ్గర చెప్పండి, నా ఎదురుగా చెప్పండి అని చిటికే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి. అంటే నీ ఎదురుగా చెప్పలేదా పోలీసు వాళ్ళు? నువ్వు ఎదురుగా లేవేమోలే, అప్పుడు గడ్డి తినడానికి లేకపోతే ఆకులు అలవం తినడానికి వెళ్ళుంటావు, మేకవు కదా. లేకపోతే అప్పటి నుంచి అడుగు తింటున్నావా? అంటే నీ ఎదురుగా వచ్చి చెప్పాలనా? ఎందుకు చెప్పాలి నీ ఎదురుగా వచ్చి? కాదు, ఎందుకు చెప్పాలి? నువ్వు అడుగు తినే దాంట్లో వీధులు బిజీగా ఉంటావు, నీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తారు? అయినా నువ్వు ఎవరు ఎంతకి? వీడి ఎదురుగా వెళ్ళి చెప్పాలంట. చెప్తానంట ఏం చేస్తావు? ఎంతకి కొమ్ములతో పొడుస్తావా ఏంది? లేకపోతే గడ్డంతో చక్కల గింతలు పెడతావా మేక? లుచ్చనా కొడుక జాన్ పాల్, ప్రవీణ్ పగడాల గారి వైఫ్ ఆడది కాదా? తాగి చచ్చిపోయారా? నువ్వు చూసావరా? అబ్బా దేవుడా, ఇది నాకెవరో ఇది అన్న క్లిప్పింగ్ పంపించాడు, అందుకని దీన్ని ప్లే చేశాను. సరే ఇక విషయానికి వస్తే, ఈ రోజు చాలా మంది లైవ్లు పెట్టారు నా మీద. ఆ లైవ్లు పెట్టి విపరీతంగా మాట్లాడారు. ఇంకా వాళ్ళకి ఎంత మాట వస్తే అంత మాట. ఇక నా మీద లేనిపోని మాటలు మాట్లాడారు. ఏంటంటో మాట్లాడారు. ఇక ఒక పంది కదా 20 పిల్లల్ని కంటది కదా, అలా పంది పిల్లలు వచ్చినట్టు మొత్తం గుంపంతా వచ్చి లైవ్ లోకి పంది పిల్లలు గుంపు వస్తుంది కదా, ఆ పంది పిల్లలు గుంపు వచ్చినట్టుగా పంది పిల్లలు గుంపు వచ్చి ఇక ఒకరి తర్వాత ఒకరు, ఒకరికి మించి ఒకరు, ఇక అందరు టాపిక్ అంతా ఒకటే, జాన్పాల్ 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 జాన్పాల్. వీళ్ళందరూ కలిసి నా మీద చేసిన నేరారోపణలు, నా మీద మాట్లాడిన మాటలు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇన్ని విషయాలు ఉన్నాయి మనలో అని. ఏంటి ఇన్ని విషయాలు ఉన్నాయా? నాకు తెలిసి ఈ ఉగ్రదాడి, టెర్రరిస్ట్ అటాకుల్లో తప్ప మిగతా అన్నిట్లో మాట్లాడాను అనమాట. ఇకపోతే ఏదో చెప్తాను అనుకో మర్చిపోయాను. ఉదయాన్నే ఈ బెగ్గర్ ఒక ఏమంటారు, ఒక స్క్రీన్ షాట్ ఒకటి పెట్టి పాపం బ్రతిమలాడుకున్నాడంట. ఎవరిని? హనోకుని. పెట్టు మీ బాస్కు పెట్టు, ఆ వ్యక్తి పర్సనల్ డీటెయిల్స్ అని నా దగ్గర ఉన్నాయి అనేటట్టుగా అన్నాడంట. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. నా పర్సనల్ తెలివి తక్కువ బెగ్గరు. ఇవి అందరికి తెలుసు కదా. ఇక్కడ ఏమున్నాయి పర్సనల్ డీటెయిల్స్? సింగనమల మణికంఠ స్వామి, మొబైల్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, జెండరు. నా జెండర్ ఎవరు నా జెండర్ ఎవరో తెలియదు కదా. అనమాట. ఇది పర్సనల్ డీటెయిల్ అనమాట. జెండరు, నా అడ్రస్, ఈమెయిల్ ఐడి, నా 2 ఫోన్ నంబర్లు, నా అడ్రస్. 2 సార్లు అడ్రస్ వచ్చింది, 2 ఫోన్ నంబర్లు వచ్చాయి.
ఇక పాన్ కార్డ్ నెంబర్ వచ్చింది, నా పేరు వచ్చింది, నా జెండర్ వచ్చింది. అంటే వీడు పాపం బాగా కష్టపడి ఎవరెవరినో సంప్రదించి వీడు సంపాదించింది ఏంటంటే జాన్ పాల్ జెండర్ ఏంటి. ఓరే నాయన, ఏం చేయాలరా మిమ్మల్ని. ఇదే పర్సనల్ డీటెయిల్స్ అంటే ఇవా. నా స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ఉంది కదా, ఈ ఫోన్ నంబర్ ని సెర్చ్ చేస్తే ఈ ఫోన్ నంబర్ ఏ ఆధార్ కార్డుకి లింక్ అయ్యింది, ఏ బ్యాంకుకి లింక్ అయ్యింది, ఏ పాన్ కార్డుకి లింక్ అయ్యింది. ఇది పెద్ద మ్యాటర్ ఏంట్రా, ఇది పెద్ద పర్సనల్ డీటెయిల్స్. ఇవి నువ్వు పెడితే భయపడటము. నువ్వు ఎట్టయిరా కాదు, ఆ జర్నలిస్ట్ అని రాసుకుంటున్నావు కదా బెగ్గర్ మేక, ఆ జర్నలిస్ట్ అని ఎలా రాసుకుంటున్నావు అసలు? నీకు కొంచెం కూడా బుర్ర లేకుండా. జర్నలిస్ట్ అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది రా స్వామి. నాకు ఒక వాల్యూ ఉంది జర్నలిస్ట్ అంటే. వాళ్ళు సమాజంలో జరుగుతున్న చాలా అంశాల మీద అవగాహన కలిగి ఉంటారు. నీకు ఒకే ఒక్క అంశం మీద అవగాహన ఉంది, అదేంటంటే అడుక్కు తినుట ఎట్లు, సోషల్ మీడియాలో అడుక్కు తినడం ఎలా, సాయంకాలం పూట సారాయి కొట్టుకు వెళ్ళి తాగడం ఎలా అనేది తప్ప నీకు ఇంక వేరే అవగాహన లేదు నీకు. నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావో, అసలు జర్నలిస్ట్ అని ఎలా రాసుకుంటున్నావు నా తెలియగడుగుతాను. నా స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ కొడితే దానికి లింక్ అయిన ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ వస్తాయి అవి. ఇది పెద్ద పర్సనల్ డీటెయిల్సా? నువ్వు కొత్తగా కనిపెట్టింది ఏంటి తెలుసా? జెండర్ అనే దగ్గర మేల్ అనే దాన్ని కనిపెట్టాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఏరా బెగ్గర మేక, ఆ మొక్క నన్ను అడిగితే నేను ఎప్పుడు ఉన్నాను కదా. కాదు అంటే వీళ్ళందరూ కలిసి ఈ లైవ్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారంటే, జానపాల్ అనేవాడు అది, జానపాల్ అనేవాడు ఇది, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాదు, ఎందుకని, ఏమైంది, ఎందుకైంది, ఎందుకు అంత మీకు అంత ఆయాసం ఎందుకు వచ్చింది, అంత బాధ ఎందుకు వచ్చింది, ఏమైంది ఎందుకు? సంఘంలో తప్పు జరుగుతుంది. 4వ తరగతి చదువుకున్నటువంటి కల్తీ పాలు అమ్ముకునే వాళ్ళంతా పాస్టర్లు అయితే, 5వ తరగతి చదువుకున్న వాళ్ళంతా పాస్టర్లు అయితే, 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినటువంటి వాళ్ళంతా పాస్టర్లు అయితే, బైబిల్ను వివరించకపోగా వాళ్ళ సొంత కవిత్వాలు, సొంత పైత్యాలు, వాళ్ళ సొంత పెట్టకథలు, కట్టుకథలు చెప్పి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి ఏంటి, 2019 నుంచి ఇదే పని నేను చేస్తున్నది. 2019 నుంచి ఆన్ రికార్డ్ చేస్తున్నాను, 2016 నుంచి ఆఫ్ ది రికార్డ్ చేస్తున్నాను. ఇందులో దాచిపెట్టేదేంటి, మూసిపెట్టేదేంటి? కాదు, ఇందులో దాచిపెట్టేదేంటి, మూసిపెట్టేదేంటి? చదువు తక్కువ వాళ్ళంతా పాస్టర్లు అయ్యారు, వాళ్ళకి కథలు తప్ప వేరేటి తెలియదు, జనాలను నాశనం చేస్తున్నారు, బైబిల్ను తప్పుతో పట్టించారు, దశంభాగాల పేరుతో అడుగు తింటున్నారు, దొంగ స్వస్థతలు, దొంగ సాక్ష్యాలు, ఇలా సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వెరీ సింపుల్. కాబట్టి అలాంటి చిలకల్ని, అలాంటి ఏమంటారు గొర్రె చర్మసిన తోడేళ్ళని ఎప్పటికప్పుడు నా ఛానల్లో ఎండబెడుతూ ఉంటాను. ఇది నేను చేసేటువంటి పని. ఇందులో మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు వచ్చిన నొప్పి ఏంటి? అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ ఏమంటారు, ఈ చిలక సన్నిధి వ్యక్తులకి నేనేం చెప్తున్నానంటే, జాగ్రత్త వినండి. ఈ చిలక సన్నిధి పకోడీ, మిగిలినటువంటి అండుకో, ఈ పకోడీ కానీ అండుకో కానీ మీరంతా చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ ఒక డ్రామా నడుస్తుంది. ఎవడు, ఈ భాను మేకల అనేవాడు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నాడు మీ మధ్య. అదేంటో చెప్తా, చాలా జాగ్రత్త వినండి. ఏంటంటే, గత నెల క్రితమో 2 నెలల క్రితమో ఈ బెగ్గర్ మేక, ఈ బెగ్గర్ భాను తాను క్రైస్తవుల పక్షాన పోరాటం చేస్తున్నా అని చూపించుకుంటూ వీడు తాగడానికి, మందు సంపాదించుకోవడానికి క్రైస్తవుల దగ్గర నుంచి ఫండింగ్ స్టార్ట్ చేశాడు. గూగుల్ పే, ఫోన్ పే పెట్టి అకౌంట్ నెంబర్ పెట్టి డబ్బు ఇవ్వండి, నేను చర్చిలు పడగొడుతుంటే వెళ్తున్నాను, లేకపోతే క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే వెళ్తున్నాను అనేటట్టుగా వీడు ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశాడు. అయితే వీడి దరిద్రం అడ్డం తిరిగి ఉదయాన్నే ఎడం పక్కన లేసానేమో తెలియదు కానీ, ఎడం పక్కన లేసాడేమో తెలియదు కానీ, మొత్తానికి వాడు నా కంట్లో పడ్డాడు. దానికి నేనేం చేశాను అంటే, లైవ్లు పెట్టాను, వీడియోలు చేశాను. మొత్తానికి వాడు చేస్తున్నటువంటి దందా ఏదైతే ఉందో, క్రైస్తవుల అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో సంపాదించడానికి ఎలా అలవాటు పడ్డాడు. అక్కడ ఛానల్లో పీకేస్తే వీడిని, హైదరాబాద్ లో ఛానల్లో పీకేస్తే ఈ బెగ్గర్ని, ఎందుకంటే జర్నలిజం తెలియదు వీడికి, న్యూస్ కలెక్ట్ చేయడం తెలియదు వీడికి. కాబట్టి ఏంటంటే జర్నలిజం చేతగాక పనికి రానటువంటి వీడిని పీకేస్తే, అప్పుడు వీడు ఏం చేశాడు అంటే, ఈ ప్రవీణ్ పగడాల గారి మరణముతో డబ్బుకు రుచి మరిగినటువంటి, ఉచితంగా వచ్చే డబ్బుకు రుచి మరిగినటువంటి వీడు క్రైస్తవుల మీద పడి ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశాడు. దాన్ని నేను అడ్డుకున్నాను. కాబట్టి వీడి ఫండ్ రైజింగ్ ఆగిపోయింది, డబ్బు ఆగిపోయింది.
కాబట్టి ఎప్పుడైతే డబ్బు ఆగిపోయిందో వీడికి సాయంకాలం పూట సారాయి తాగడానికి డబ్బు లేదు వీడికి. అందుకని వీడు ఏం చేశాడు అంటే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలా మరలా పబ్లిక్ లోకి వెళ్ళాలి అనే దానికి ఎదురు చూస్తున్నటువంటి ఈ టైంలో ఈ చిలక సన్నిధిలో జరిగినటువంటి ఒక సంఘటన, ఆ చిలక సన్నిధికి సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో నేను జోక్యం కలుగు చేస్తున్నాను. ఎప్పుడైతే జోక్యం కలుగు చేస్తున్నానో తెలుసు కదా మన గురించి, మనం ప్రారంభం నుంచి అందరికీ వ్యతిరేకమే కదా. అందరూ అంటే మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం కాదు. మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని? బైబుల్ చదవరు, క్రైస్తవం ఏంటో తెలియదు, క్రైస్తవ సాహిత్యం తెలియదు. కాబట్టి ఏంటంటే అమాయకంగా గుడ్డిగా ఎలాగైతే బాబాలను ఆశ్రయిస్తుంటారు బయట, అలాగే క్రైస్తవ బాబాలని ఆశ్రయిస్తూ బ్రతుకుతున్నారు అనమాట. వాళ్ళకి నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియదు, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో తెలియదు. ఎందుకంటే వాక్యం తెలుస్తుంది కదా, ఇదంతా వాక్యం వినరు వీళ్ళు. ఇంకా ఎక్కువ ఏంటంటే చాలా మందికి మనకు 3 ఛానల్స్ ఉన్నాయనే విషయం కూడా తెలియదు. ఇది కౌంటర్ ఛానల్ మాత్రమే. జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనే మెయిన్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ వీడియోలు ఉంటాయి, వాక్యం ఉంటదని కూడా తెలియదు చాలా మందికి, మనం వ్యతిరేకించే వాళ్ళకి. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో జాన్ పాల్ మీద వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఈ చిలక సన్నిధి భక్తులంతా మన వైపు చూస్తారు. పోగొట్టుకున్నటువంటి బొచ్చెను, అడుక్కు తినే బొచ్చెను మరలా మనం చేత పట్టుకొని యథేచ్ఛగా అడుక్కు తినొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ పెద్ద చిలకకి సపోర్ట్ చేస్తున్నట్టుగా వీడు డ్రామా వేస్తున్నాడు. ఒరే పకోడి, ఈ ఏమంటారు వీడు ఈ చిలక సన్నిధి గేటు దగ్గర కాపల కుక్కైన ఈ పకోడి గాడికి నేను చెప్తున్నా, ఒరే పకోడి, వీడి మాటలు వెనకు. వీడెందుకు మీ పంచన చేరాడంటే ఇప్పుడు చిలక సన్నిధిలో ఉండేటువంటి వేలాది మంది ఈ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వీడి వైపు తిప్పుకోవడానికి. ఎందుకని? శత్రువుకు శత్రువు స్నేహితుడు అని అంటారు కదా. అలా ఇప్పుడు నేను మీ మీద వీడియోలు చేస్తున్నా కాబట్టి మీకు నా మీద కోపం ఉంటది, సహజం, అది సహజం. కాబట్టి ఏంటంటే నా మీద ఉన్న శత్రుత్వానికి వీడేం చేశాడు, నా మీద బూతులు మాట్లాడుతూ వీడియో పెట్టాడు. ఇక వాళ్ళ జోలికి వస్తే ఒప్పుకోను, వీళ్ళ జోలికి వస్తే ఒప్పుకోను, నేను కొమ్ములతో పొడుస్తాను, నేను మేకని, నేను బెగ్గర్ని అనేటట్టుగా వీడు కారు కూతురు కూస్తున్నాడు కదా. కాబట్టి ఏంటంటే వీడేదో మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అనేటట్టుగా వీడి వైపు తిరగడానికి, మీ చిలక సన్నిధి భక్తులు వీడి వైపు తిరగడానికి, వీడి బొచ్చలో 4 పైసలు వేయడానికి వీడు ఆడుతున్న నాటకం ఇది. దయచేసి వీడిని ఈ తండ్రి సన్నిధి వాళ్ళకి పరిచయం చేయకండి. ఓకే, గొడవ ఉంటే మన ఇద్దరం చూస్తున్నాం, మీరు మేము చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీడు క్యాష్ చేసుకునేదానికి వచ్చాడు. ఎటు నా మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడానికి వచ్చాడు, అదే విషయం. కాబట్టి 2 పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో వచ్చిన కోతి లాభపడింది చూసావా, అలా వచ్చాడు వీడంతే. ఈ గొడవలోకి దూరి మీకు ఎక్కువ మంది మెజారిటీ ఉన్నారని మీ వైపు నిలవబడి నా మీద మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? మీ మీద ప్రేమతో కాదు, మీ దగ్గర ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారు, ఆ డబ్బుని వాడు కాజేయడానికి. అదేదో ఆ దశంభాగాలు మీరే వేయించుకోండి, కానీ ఈ బెగ్గర్కి వేయించకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అంతో ఎంతో పిట్టకతలని చెప్తున్నారు ఆదివారం, కానీ వీడు అది కూడా చేయడు. వీడు సాయంకాలం పూట వెళ్ళి సారాయి తాగుతాడు ఆ డబ్బుతోని. కాబట్టి సాయంకాలం పూట వెళ్ళి సారాయి తాగే వీడికి ఆ డబ్బు ఎందుకు రావాలి? కాబట్టి ఈ పకోడికి నేను చెప్తుంది ఏంటంటే, చిలక సన్నిధి గేటు దగ్గర కాపలా కుక్క అయిన పకోడి చెకోడి, నీకు నేనేం చెప్తున్నానంటే, వీడు మధ్యలో వచ్చి లాభపడుతున్నాడు. వీడిని మీ చిలక సన్నిధికి చూపించొద్దు. చూపిస్తే వీడి మీద సానుభూతి క్రియేట్ అవుతుంది, వీడి బొచ్చులకు డబ్బులు వెళ్తాయి. నేను అక్కడ పేదవాళ్ళకు దానం చేస్తాను, ఇక్కడ పేదవాళ్ళకు దానం చేస్తాను అనేట్టుగా మాట్లాడి ఆ డబ్బులు వీడి అకౌంట్ లోకి రావడానికి నా మీద ఉన్న అపోజిషన్ ని, వ్యతిరేకత వీడు వాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే, అయినా నువ్వు చెప్పేదేంట్రా, మేము వినేదేంట్రా అని నీ అర్థం మీద ఉపయోగిస్తే మీ సావు మీరు చావండి, నేనేం చేయలేను. ఓకే, మీ కర్మకు నేను వదిలిపెడతాను, నేనేం చేయలేను. ఎందుకంటే మీరు పుట్టడమే మోసపోయేదానికి పుట్టినట్టు ఉంటారు, మోసపోయేదానికి పుట్టినట్టు ఉంటారు. ఎందుకంటే మీ బతుకు అలా తెల్లారింది, తెలివి ఉండదు, ఆలోచన ఉండదు, ఎవరేం చెప్తున్నారు, ఎవరు మంచి చెప్తున్నారు, ఎవరు చెడు చెప్తున్నారు అనేది ఉండదు మీకు. కాబట్టి నేనేమంటున్నానంటే, చివరిగా నేనేం చెప్తున్నానంటే, దయచేసి ఈ సోషల్ మీడియాలో నా మీద వస్తున్నటువంటి వీడియోలు కానీ, పోస్టులు కానీ, ఈ వ్యతిరేకతను కానీ చూసి ఎవరు బాధపడకండి, ఎవరు
నొచ్చుకోకండి. నొచ్చుకోకపోగా, బాధపడకపోగా మీరు చేయవలసింది ఏంటంటే సంతోషించండి, దేవుని స్తుతించండి. ఎందుకు అంటే నిజంగానే నేను ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే, మనుషులు ఇన్ని అబద్ధాలు సృష్టించగలరా? మనుషులు ఇన్ని అబద్ధాలు సృష్టించగలరా? నా మీద వీళ్ళు చేస్తున్న దాడి ఎంత దారుణంగా దాడి చేస్తున్నారంటే, ఎక్కడ ఛాన్స్ ఉంటే అంటే ఇది కూడా మాట్లాడతారా అని కూడా నేను గెస్ చేయలేదనమాట. ఇది కూడా మాట్లాడతారా? అంత అన్ని అబద్ధాలు మరలా. ప్రతీది అబద్ధమే. అలా అబద్ధాలన్నీ సృష్టించి మాట్లాడుతున్నారు గదా! ఈ అబద్ధాలన్నీ విన్న తర్వాత ఇంతకుముందే కారులో వస్తూ విన్నాను. విన్న తర్వాత నాకు అనిపించింది, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని. దేవుడు నా పక్షాన ఉన్నాడు అని. ఎందుకని? ఒకవేళ వీళ్ళు ఏవైనా నిజాలు మాట్లాడుంటే అప్పుడు నేను కూడా ఆలోచనలు పడతాను. కానీ ఇన్ని అబద్ధాలు యథేచ్ఛగా మాట్లాడుతున్నారంటే, ఇక్కడ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న ఏ వ్యక్తికి కూడా నా గురించి ఏ డీటెయిల్ తెలీదు. నా పర్సనల్ లైఫ్ గాని, నా పబ్లిక్ లైఫ్ గాని ఏది కూడా తెలీదు. ఈవెన్ నా ఇన్నర్ సర్కిల్‌లో కూడా నా గురించి చాలా మందికి తెలీదు. చాలా మందికి తెలీదు నా గురించి. సో నేను ఎందుకు తెలీదనేది నేను తర్వాత చెప్తాను. కాబట్టి ఏంటంటే, నాకై నేను కొన్ని విషయాలు చెప్తే తప్ప తెలీదు చాలా మందికి. నేను ఎందుకో అలానే వచ్చింది, నా మొత్తం అంతా అలానే వచ్చింది. ఈ తెలుసుకునేది ఏముంటది తెలుసుకునేదానికి ఏముంటది? ఏం లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నా గురించి అక్కడ లైవ్‌లు పెట్టి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను. బహుశా పబ్లిక్‌లో మీరు ఒప్పుకోలేకపోవచ్చు. పర్సనల్‌గా మీ మనస్సాక్షిని అడుగుతున్నా. నా మీద ఇంతగా మాట్లాడడానికి, ఇన్ని అబద్ధాలు మాట్లాడడానికి మీరు మాట్లాడుతున్నారు కదా! మీకు మనస్సాక్షి అనేది ఏం పని చేయట్లేదా? మీకు మనస్సాక్షి అనేది పని చేయట్లేదా? ఎంత తాగితే మాత్రం, ఎంత శత్రుత్వం ఉంటే మాత్రం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట నిజం కాదు గదా అనేది మీకు తెలుసు కదా! పక్కన పెట్టేసి. మీకు తెలుసు కదా! మీ మనస్సాక్షి ఏం అనిపించట్లేదా? మీరు మాట్లాడిన మాటలాంటి మాటలు నేను తిరిగి మాట్లాడడానికి ఎంత టైం పడతది? మీరు మాట్లాడిన మాటల్లాంటి మాటల్ని నేను తిరిగి మాట్లాడడానికి నాకెంత టైం పడతది? ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతం నుంచి నాకు సంబంధించిన సబ్స్క్రైబర్ ఉండనే ఉన్నాడు. నా ఫాలోవర్ ఉండనే ఉన్నాడు. ప్రతి ప్రాంతానికి నా కాంటాక్ట్ ఉండనే ఉంది. ఇప్పుడు ఈ బెగ్గర్ భాను ఉన్నాడు కదా! ఈ బెగ్గర్ భాను గాడు తాగుతాడని నాకెలా తెలుసు? ఎవరు చెప్పారు? కాబట్టి ఏంటంటే వీడి పర్సనల్ ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందులో ఒకడు నా ఫాలోవర్. ఇద్దరు నా ఫాలోవర్స్. వీడితో పాటు వీడు కారులో తిరిగేటువంటి ఆ పర్సనల్ సిబ్బందిలో ఇద్దరు నా ఫాలోవర్స్. ఎరా బెగ్గర్ భాను, నువ్వు తాగుతావని నాకు ఎలా తెలుసు అసలు? ఇంకా చెప్పారు. కాకపోతే ఏంటంటే నాకు ఒక అదుంటది. ఇంతవరకు మాట్లాడాలి, ఇంతవరకు మాట్లాడకూడదు అని. ఎందుకంటే నేను ఒకవేళ ఏదైనా మాట్లాడాను అలా ఉదాహరణకి మీ గురించి ఒకటి మాట్లాడాననుకో, అప్పుడు నా సబ్స్క్రైబర్లే నన్ను అడుగుతారు. అన్న మీ దగ్గర నుంచి మేము ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు ఇలా మాట్లాడతారని మేమే అనుకోలేదు. మీరు ఇలా మాట్లాడొద్దని నా సబ్స్క్రైబర్ నాకే చెప్తారు. అంటే అర్థం ఏంటంటే నా దగ్గర నుంచి కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయరు. నా సబ్స్క్రైబర్లు కూడా నేను ఇంతకు దిగడు, ఇక్కడే ఉంటాడు, హుందాగానే బిహేవ్ చేస్తాడు, ప్రతిదీ ఒక సంస్కారబద్ధంగానే మాట్లాడతాడు అనేటట్టుగా నా సబ్స్క్రైబర్లు నా మీద పెట్టుకున్న నమ్మకం, లేదా మిగిలినటువంటి ప్రపంచం నా మీద పెట్టుకున్న నమ్మకం, లేదా క్రైస్తవ సమాజం కూడా నా మీద వ్యతిరేకం ఉన్నప్పటికీ, నేనంటే నచ్చకపోయినప్పటికీ ఈ వ్యక్తి ఇలా బిహేవ్ చేయడు, ఇలాగే ఉంటాడు అనేటువంటి ఒక నమ్మకంలో ఉన్నారు కాబట్టి నా నేచర్ కూడా అదే. నేను అంతకు మించి వెళ్ళను. నాకు అవి రావు, నాకు అది నచ్చదు, అందులో నాకు ఏ ఆనందం ఉండదు. అసలు అలాంటివి నాకు నచ్చవు అలాంటివి. మీకు ఉదాహరణ చెప్తాను. అంటే ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఫోటోలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి చూపించడం నాకు ఇష్టం లేదు. మీరు ఎవరిని గూర్చైతే మాట్లాడతారో తీసుకోండి. ఏ పాస్టర్‌నైనా నేను కౌంటర్ వీడియో చేసినటువంటి ఏ పాస్టర్‌నైనా వేలు పెట్టి ఈ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడావంటే ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయి. లేకుండా ఉంటే నేను మాట్లాడను.
లేకుండా ఎందుకు మాట్లాడతాను? ఎందుకు ఇప్పుడు నా మీద ఏదైనా లీగల్ గా యాక్షన్ తీసుకున్నారు అనుకో, అప్పుడు నన్ను అడుగుతారు వాళ్ళు, నువ్వు ఎందుకు మాట్లాడావంటే నేను చెప్పాలి కదా, చూపించాలి కదా, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడను, ప్రతిదీ ప్రూఫ్స్ పెట్టుకునే మాట్లాడతాను నేను. కాబట్టి ఏంటంటే నాకు తెలిసిన విషయం మీకు తెలియదు, మీకు తెలిసా మీరు నటిస్తున్నారు. నేనేమన్నానంటే నా గురించి ఇన్ని మాటలు మాట్లాడడానికి మీకు మనస్సాక్షి అనేది పనిచేయలేదా? ఎంత వ్యతిరేకత ఉంటే మాత్రం, ఎంత శత్రుత్వం ఉంటే మాత్రం ఆ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటది కదా. మనం మాట్లాడిన తర్వాత మరలా మీరు ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మరలా సింహావలోకనం చేసుకుంటాం కదా, మరలా మనం అంతర్మదనం చేసుకుంటాం కదా, నేనేం చేశాను ఈ రోజు, నేనేం మాట్లాడాను ఈ రోజు అనేది ఒకటి ఉంటది కదా. ఈవెన్ జంతువులు కూడా ఉంటది ఇది. ఒక జంతువు ఆ రోజు వేటాడిన దాన్ని సాయంకాలం పూట జ్ఞాపకం చేసుకుంటది అంటది. అలా జంతువు కూడా సాయంకాలం వెళ్ళి పడుకున్నప్పుడు నేను ఏం చేశాను, ఏం మాట్లాడాను అనేది ఉంటది కదా. అలా మీరు వెళ్ళి పడుకున్నప్పుడు లేదా ఏకాంతంలో ఉన్నప్పుడు నేను జాన్ పాల్ గురించి ఇలా మాట్లాడాను కదా, అవి నిజాలేనా, నాకు తెలిసే మాట్లాడానా, కావాలని ఆ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని ఇలా అబద్ధాలను సృష్టించి సమాజం మీద వదిలిపెడితే సమాజం ఆ వ్యక్తిని చెడ్డగా చేత్కరిస్తుందేమో అనేటట్టుగా నేను కావాలని సృష్టించానా అనేది మీకేం అనిపించదా? బయట వాళ్ళు వదిలిపెట్టేలే, బయట వాళ్ళకి ఏం తెలియదు. మీకు వ్యక్తిగతంగా మీకు మనస్సాక్షి పనిచేస్తుందా, పనిచేయదా? ఎలా రా అసలు, ఎలా బ్రతుకుతున్నారా మనిషిగా మీరు? నాకు తెలిసి ఏమనాలో కూడా తెలియట్లే. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఇలా మాట్లాడుతున్నామే, ఇది తప్పు కదా. లేని వార్తను పుట్టించకూడదు. నిర్గమకాండ 23లో లేని వార్తను పుట్టించకూడదు. నాకు చాలా మంది సలహాలు ఇచ్చింది ఏంటంటే, అన్న నీ గురించి ఈ పకోడి గాడి మాట్లాడుతున్నాడు కదా, వాడికి సంబంధించింది ఇది, వాడి కుటుంబం ఇది, వాళ్ళ పేర్లు ఇవి అనేటట్టుగా బోల్డ్ వచ్చాయి నా దగ్గరికి. కానీ ఏంటి తెలుసా, నేను అలా దిగజారను. దిగజారినప్పుడు వాడికి నాకు తేడా ఏంటి? దిగజారను. ఇలా ఏంటంటే చాలా విషయాలు నాకు తెలుసు, నేను మాట్లాడను, అంతకుమించి నేను దిగజారను. మీరు ఇంతకు మించి ఆయన ఏం మాట్లాడతారు, ఇంతకు మించి ఏముండదు. ఇంతకు మించి మీరు ఏం మాట్లాడినా, అసలు ఏం చేసినా నేను పట్టించుకున్నవి. ఎందుకు పట్టించుకున్నా అంటే, మీకు నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తా వినండి. చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఒక చెట్టు కొమ్మ మీద పక్షి కూర్చొని ఉంది. ఒక చెట్టు కొమ్మ మీద ఒక పక్షి కూర్చొని ఉంది. ఎరా బెగ్గర్స్, వింటున్నారా? ఈ చిలక సన్నిధి బెగ్గర్స్ వింటున్నారా? ప్రత్యేకించి తాగుడుబోతూ ఈ బెగ్గర్ మేక, అడుగు తినే బెగ్గర్ మేక వింటున్నావా? విను. నా ధైర్యం ఏంటంటే, ఈ రోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే నా ధైర్యం ఏంటంటే, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. నా ధైర్యం ఏంటంటే, ఒక చెట్టు కొమ్మ మీద ఒక పక్షి కూర్చొని ఉంది. ఆ పక్షి కూర్చొని ఉన్నప్పుడు చెట్టు కింద ఏమున్నాయి? చెట్టు కింద అడవి పందులు, కుక్కలు, లేకపోతే మిగిలిన కుందేళ్ళు, రకరకాల జంతువులు ఉన్నాయి. ఆ పెద్ద చెట్టు అది, దాని కింద మృగాలు ఉన్నాయి, సేద తీరుతున్నాయి. అయితే అనుకోకుండా ఆ కొమ్మ పెలపెలమని విరిగిపోతుంది. ఆ కొమ్మ పెలపెలమని. ఆ కొమ్మ విరుగుతూ ఉన్నప్పుడు ఎవరు భయపడతారు? ఆ కొమ్మ మీద కూర్చున్న ఆ పక్షి భయపడుతుందా, లేకపోతే కొమ్మ కింద ఉండేటువంటి ఈ జంతువులు భయపడతాయా? ఎవరు భయపడతారు? ఈ బెగ్గర్ మేకను అడుగుతున్నా, ఒరే నువ్వు ఎంత తాగినా సరే దీనికి కనీసం ఆన్సర్ చెప్పగలుగుతావు కదా, ఆ మాత్రం స్పృహ ఉందా? కాబట్టి నేనేమంటున్నానంటే, కొమ్మ మీద కూర్చున్న పక్షి కొమ్మ విరిగినప్పుడు భయపడదు. ఎందుకు భయపడదు? దానికి 2 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలతో అలా తుర్రుని ఎగిరిపోతుంది. భయపడి చావాల్సింది ఎవరు? కింద ఉన్నటువంటి ఆ నక్కలు గాని, అడవి పందులు గాని, కుక్కలు గాని, ఈ కుందేలు గాని, ఇవి భయపడాలి. అడవి గాడిదలు గాని భయపడాలి. దీన్ని వివరిస్తాను నా తాగుడుబోతులు, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట చెప్తున్నా వినండి. నా మీద ఎవడెవడైతే కౌంటర్ మాట్లాడుతున్నాడో మాక్సిమం, అందరు కాదు, మాక్సిమం తాగుడుబోతులే. నా మీద ఎవరైతే కౌంటర్ వీడియోలు చేస్తున్నారో మాక్సిమం, అందరు కాదు, మాక్సిమం తాగుడుబోతులే. నేను ఏది కూడా ఊరికే మాట్లాడను, మీకు తెలుసు కదా, ఏది కూడా ఊరికే మాట్లాడను, ప్రతిదీ తెలిసే మాట్లాడతాను, తెలియకుండా మాట్లాడను. ఓకే, ఇప్పుడు నేను అనొచ్చు అందరు తాగుతారని, కాదు, అందరు తాగరు, మాక్సిమం తాగుడుబోతులు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, వివరిస్తాను వినండి ఈ చెప్పినటువంటి దీన్ని. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, బైబుల్, దేవుడు. నేను
వీడు ఈ బెగ్గర్ మేక పదే పదే మాట్లాడుతున్నాడు. బెగ్గర్ మేక పదే పదే మాట్లాడుతున్నాడు. నువ్వు మీటింగ్కి వెళ్ళినప్పుడు కానుక తీసుకోవు, లేకపోతే నువ్వు గూగుల్ పే, ఫోన్ పే అడగవు, లేకపోతే ఇంకెవరి దగ్గర నాలాగా అడుగు తినవు, లేకపోతే నువ్వు అది చేయవు, ఇది చేయవు, నీకు ఎలా వస్తుంది, నీకు ఇంత లగ్జరీ ఎలా వచ్చింది, నువ్వు కారులో ఎలా తిరుగుతున్నావు అని అన్నాడు కదా. చెప్తాను వినరా బెగ్గర్ మేక, నాకు ఎలా వచ్చింది ఇదంతా అంటే BIBLE అంతే. బైబుల్, దాన్ని మాత్రమే అర్థం చేసుకున్నాను, బైబుల్ మాత్రమే అర్థం చేసుకున్నాను. అదే ఈ రోజు నన్ను ఈ స్థితిలో కూర్చోపెట్టింది. రేపు ఇంకా పైకి తీసుకుని వెళ్తది, ఇంకా పైకి తీసుకుని వెళ్తది. ఎందుకంటే బైబుల్ ఒక మాట ఉంటుందా బెగ్గర్, ఏమని? నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను అని. ఇది బైబిల్లో ఉన్న మాట. నన్ను గణపరిస్తే నేను వారిని గణపరుస్తాను అని దేవుడు చెప్పాడు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించి చూడు, ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుణ్ణి గణపరిచి చూడు, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ఇది నేను నేర్చుకున్నదరా. నేను చాలా ప్రసంగాల్లో చెప్పాను, మీకు గుర్తు ఉండే ఉంటది. మరొకసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఒకరోజు నేను యథావిధిగా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తాను, బైబిల్ చదవడానికి అలా పొలం వెళ్ళి ఆరు బయట వెళ్ళి కూర్చొని సాయంకాలం దాకా బైబిల్ చదువుకొని వచ్చేవాడిని అని చెప్పాను కదా. అలా ఏంటంటే ఒకరోజు బైబిల్ పట్టుకున్నాను, ఇటువైపు వాటర్ బాటిల్ పట్టుకున్నాను, సంఖలో చాప్ పెట్టుకొని ఇలా వెళ్తూ ఉంటే మా చర్చి పక్కనే ఒక పెద్ద ఫ్లాట్ ఉంటది, చాలా పెద్ద ఫ్లాట్ ఉంటది. అది కోట్లల్లో వెళ్తది ఇప్పుడు అమ్మితే గనక, ఎందుకంటే మెయిన్ హైవే పక్కన ఉంటది కాబట్టి. వాళ్ళు ఫెన్సింగ్ తీస్తున్నారు, మొత్తం ఆ పొలానికి ఫెన్సింగ్ తీస్తున్నారు. ఫెన్సింగ్ తీస్తుంటే ఒక్కసారి దాన్ని చూడగానే నాకు అంటే కొత్తగా హైవే పడింది, దానికి రేట్ అమాంతం పెరిగిపోయింది. నాకు అనిపించింది వీళ్ళకి చాలా అమౌంట్ వస్తుంది కదా, కోట్లలో వస్తుంది కదా, ఇంతకాలం అది పోరంబోకు భూమిలాగా మిగిలిపోయింది అనమాట, ఎవరు పట్టించుకోవాలి దాన్ని. ఎప్పుడైతే హైవే పడిందో ఎక్కువ అమౌంట్ వచ్చింది కదా, దాన్ని చూసి నేను అనుకున్నా ఇది ఎవరికి పనికి రాకుండా ఉంటే ఒక్కసారి రేటు పెరిగిపోయింది అనేటట్టుగా, వీళ్ళు బాగా లక్కీ కదా, చాలా కోట్లు వస్తాయి వీళ్ళకి అనేటట్టుగా అనుకుంటూ అలా వాళ్ళ ఫెన్సింగ్ తీస్తూ ఉంటే చూస్తూ అలా వెళ్ళాను. అలా దూరంలో ఒక 1/2 కిలోమీటర్ ఉంటది, 1/2 కిలోమీటర్ లేదా 200 మీటర్స్ దూరంలో ఒక చెట్టు కింద కూర్చున్నాను. నేను బైబిల్ చదువుకుంటున్నా. బైబిల్ చదువుతూ ఉంటే ఆదికాండం 14వ అధ్యాయం, జాగ్రత్త వినండి మీరంతా. నా కాన్ఫిడెన్స్ ఏంటి చాలా మందికి అర్థం కాదు. ఎందుకు జానపదాన్ని ఇంత ధైర్యంగా మాట్లాడతాడు, లేకపోతే ఇంత హుందాతనంగా బిహేవ్ చేస్తాడు, ఒక రూపాయి అడగడు, ఏంటి ఆయన ధైర్యం ఏంటి, లేకపోతే ప్రతి దానికి రెస్పాండ్ అవుతాడు, అందరూ వ్యతిరేకం అవుతారని బాధ లేదా, వ్యతిరేకత వస్తారని బాధ లేదా, లేకపోతే జనాలు ఏమనుకుంటారని బాధ లేదా అని చాలా మందికి అనుమానం అనమాట. వాస్తవానికి ఎలాగుంటారు, అమ్మో మనకి నెగిటివిటీ వస్తే మనం ఎలా సర్వైవ్ కావాలి, లేకపోతే జనాలు మనల్ని వ్యతిరేకిస్తే మనల్ని వాళ్ళు ఇన్వైట్ చేయరు కదా, ఈ టైప్ అనుకుంటారు కదా. కానీ నాకు అదేం ఉండదు, సీరియస్ గా చెప్తున్నాను, ఇక్కడ నుంచి లోపల నుంచి చెప్తున్నాను, నాకు అది ఉండదు. ఎవరు ఏమనుకుంటారు నాకు ఉండదు. వాళ్ళు నెగిటివిటీ క్రియేట్ చేసుకుంటున్నారు, నా మీద వ్యతిరేకత వస్తుంది, ఇవన్నీ నాకు ఉండవు. ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ చెప్తున్నాను, నా ధైర్యం ఏంటంటే ఆదికాండం 14వ అధ్యాయము 21 నుంచి నేను చదివి వినిపిస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. ఆదికాండం 14వ అధ్యాయం 21 నుంచి, సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకుని అబ్రాముతో చెప్పగా, సొదొమ రాజు ఏమన్నాడు, నాకు మనుషుల్ని ఇచ్చి నువ్వు ఆస్తిని తీసుకో అన్నాడు. తెలుసు కదా, ఆ యుద్ధం అంతా మనకు తెలుసు కదా. 22, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగునైనను చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనను. భవిష్యత్తులో నేనే అబ్రాముని ధనవంతునిగా చేశాను అని నీవు చెప్పకుండా ఉండడానికి ఒక నూలు పోగును కూడా నీ ఆస్తిలోంచి తీసుకోను అని అన్నాడు అబ్రహాం. నూలు పోగునైనను చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనను అని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అని అన్నాడు. ప్రమాణపూర్వకంగా ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఒక నూలు పోగు కూడా తీసుకొని నీ దగ్గర నుంచి, ఎందుకంటే భవిష్యత్తులో నేనే అబ్రామును ధనవంతునిగా చేశానని నువ్వు చెప్తావు అని అంటాడు. అది చదివినప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి, నా కళ్ళంత దూరంలో ఫెన్సింగ్ లాగుతున్నారు. చెప్పాను కదా, దాన్ని దాటుకుని ఇలా వచ్చాను నేను.
మన చర్చి ఉంటది, పక్కన ల్యాండ్ ఉంటది, ఎదురుగా పొలం ఉంటది. చర్చి నుంచి ఇలా వచ్చాను, ఎదురుగా ఫెన్సింగ్ లాగుతున్నాను, నేను బైబుల్ చదువుతున్నాను. వచ్చేప్పుడు ఏమనుకుని వచ్చాను, అరే చాలా ల్యాండ్ కాస్ట్లీ కదా, కోట్లలో పోతుంది కదా, ఇంతకాలం ఎవరు పట్టించుకోలేదు అనేటట్టుగా అనుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చి కూర్చొని 14వ అధ్యాయం, ఆ మొత్తం మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా చదివింది 14వ అధ్యాయం చదివాను. అలా చదువుతూ ఒక్కొక్క వచనాన్ని తెలుసు కదా, డిఫరెంట్ వర్షన్ లో, డిఫరెంట్ లాంగ్వేజ్ లో దానికి సంబంధించిన కామెంటరీ కానీ, ఆర్టికల్స్ కానీ అన్ని చదువుకుంటూ వచ్చేటప్పటికి ఈ 22వ వచనం వచ్చేటప్పటికి సాయంకాలం అయింది. మధ్యాహ్నం వేళను భోజనం చేసి సాయంకాలం అయింది. 22వ వచనం వచ్చేటప్పటికి నేను బైబిల్ స్టడీ అలా చేస్తాను. అలా 22వ వచనం వచ్చేటప్పటికి మీరు నమ్ముతారు నమ్మరో, ఈ పైన వెంట్రుకలు ఎలా లేచి నిలబడ్డాయి, అన్ని గూస్ బంప్స్ అంటారుగా అలా వచ్చాయి. ఎందుకు వచ్చాయి తెలుసా? అలా వచ్చి కంట్లో నీళ్లు ఆటోమేటిక్ అప్రయత్నంగా కంట్లో నీళ్లు తిరిగాయి. ఆ బైబిల్ తీసి అలా పక్కన పెట్టాను, అలా లేచి నిలబడ్డాను. గంతులేద్దాం అనిపించింది, గంతులేద్దాం అనిపించి ఆ బైబుల్ని పక్కన పెట్టాక దాన్ని ఇలా తీసుకొని ఆ ఆదికాండ 14వ అధ్యాయం ఉంటుంది కదా, ఆ 22వ వచనం మీద ముద్దు పెట్టాను. దీనికి దేవుడు సాక్షి. ఎందుకు పెట్టాను చెప్పమంటావా? ఇది ఆస్తి అంటే, అది కాదు ఆస్తి అంటే అనిపించింది. ఒరే బెగ్గర మేక, అడిగావు కదా నీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అని, ఆ వచనంలోంచి వస్తుంది నాకు. ఆ రోజు నేను అనుకున్నాను, వాళ్ళు భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు, నేను ప్రతి వచనం చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాను, ఇది నాది. దీనికి దేవుడు సాక్షి. చాలా జాగ్రత్త మీరంతా వినండి. నేను నా నా కాన్ఫిడెన్స్ కానీ, నా గర్వం కానీ, నా అతిశయం కానీ, నా ఆనందం కానీ ఎక్కడి నుంచి ఉంది. ఎందుకంటే నేను ఎవరి అడ్వైస్ తీసుకోను, ఎవరిని పట్టించుకోను. నేను ఏం చెప్పాలనుకుంటానో దాన్ని చెప్తాను, ఎంతమంది వ్యతిరేకమైన చెప్తాను. ఇది మీరు చూశారు కదా, ఇప్పుడు నేను కొత్తగా చెప్పట్లేదు. నా పంతా ఎలాగుంటుందని మీరు ప్రారంభం నుంచి చూస్తూనే ఉన్నారు. ఎందుకు నేను ఇంత బిహేవ్ చేస్తాను, ఎందుకు నేను ఇంత అతిశయిస్తాను అంటే, ఆ రోజు నేను అది ఇలా తీసినప్పుడు ఆ ఆదికాండ 14వ అధ్యాయం 22వ వచనం మీద ఇలా ముద్దు పెట్టుకున్నాను. ఎందుకు ముద్దు పెట్టుకుని తెలుసా? ఇది ప్రాపర్టీ అంటే, ఎవడో నన్ను ధనవంతుడిగా చేయడం కాదు, దేన్ని బట్టో నేను ధనవంతుడిని కాదు, ఇది ధనం అంటే అని దాని మీద ముద్దు పెట్టుకొని, వాళ్ళు నా ఎదురుగా అది సీన్ అంతా ఎదురు జరుగుతుంది. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ ఫెన్సింగ్ లాగుతున్నారు. అలా చూశాను నేను. వాళ్ళు నాకు తెలిసి 10 మంది ఉంటారు, పని మనుషులు, వాళ్ళు సూపర్వైజర్లు, ఫెన్సింగ్ లాగుతున్నారు అంతా. నేను చూసి అనుకున్నాను, వాళ్ళు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు భూమికి ఫెన్సింగ్ లాక్కుంటున్నారు. ఆ భూమిని తీసుకుని వెళ్ళలేరు వాళ్ళు. కానీ నేను ఈ బైబిల్లో ఉన్న వచనాలు ఉంటాయి, ఒక్కో వచనానికి ఫెన్సింగ్ వేస్తాను. దిస్ వర్స్ బిలాంగ్స్ టు పాస్టర్ జాన్ పాల్ అని. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? ఇక్కడ నా మైండ్ సెట్ అర్థమవుతుంది మీకు? ప్రతి వచనానికి ఫెన్సింగ్ వేస్తా నేనే. ఏమని వేస్తాను తెలుసా? దిస్ వర్స్ బిలాంగ్స్ టు పాస్టర్ జాన్ పాల్ అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ వచనాన్ని ఒక్కసారి నేను తగిలిన తర్వాత ఇంకెవరైనా తగలాలంటే భయపడాలి. ఇది నేను గర్వంగా చెప్పట్లే, నేను అనుకున్నది చెప్తున్నాను. ఒక్కసారి ఒక సందర్భాన్ని, ఒక కాంటెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకెవరైనా తగలడానికి భయపడాలి. ఎందుకని? ఇంకొకరు ఫెన్సింగ్ చేసుకున్న ల్యాండ్ ని ఇంకెవడైనా తగులుతాడా? కేసు అవుతుంది కదా. ఇంకెవడు తగలలేడు, ఇంకెవడు రాలేడు. ఎందుకంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని రాస్తే ఇంకొకడు దాంట్లో ఎంటర్ కాలేడు, అది కేసు అవుతుంది. వాడు ధైర్యంగా రాలేడు లోపలికి, భయపడాల్సి వస్తుంది, ఇది నా ల్యాండ్ కాదని. అలాగే ఒక్కసారి పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి ఒక వచనాన్ని తగిలాడు అంటే, ఒక కాంటెక్స్ట్ తగిలాడు అంటే, ఒక పుస్తకాన్ని తగిలాడు అంటే అలా పడాలి, ప్రింట్ పడాలి, ఇంకెవరు దాన్ని తగలకూడదని నిశ్చయించుకున్నా నేను ఆలోచించిన ఆలోచన విధానం అదే. అలా బైబుల్ ఉన్న వచనాలకి ఫెన్సింగ్ వేసుకున్నా, అలా బైబుల్ ఉన్న గ్రంథాలకి ఫెన్సింగ్ వేసుకున్నా, అలా బైబుల్ ఉన్న సందర్భాలకి ఫెన్సింగ్ వేసుకున్నా, అక్కడి నుంచి వస్తుంది నాకు ఆదాయం. అక్కడి నుంచి ఆదాయం వస్తుంది. మీకు తెలియక అడుక్కు తిని వస్తున్నారు, మీకు తెలియక మనుషులు అడుక్కుంటున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే వాక్యం పెడుతున్నా ప్రపంచానికి. మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. మీకు మాట చెప్తాను, ఆస్ట్రేలియా నుంచి ఒక కాల్ వచ్చింది నాకు, ఇప్పుడు కాదు, అది 4 years బ్యాక్ వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. ఏమన్నా తెలుసు వాళ్ళు? యాక్చువల్గా నేను ఆదివారం సర్వీస్ అయిపోగానే నెక్స్ట్ సోమవారం కాదు మంగళవారం ఉదయం 11 కల్లా ఒక ఏమంటారు అది
ఒక ప్రసంగాన్ని అప్లోడ్ చేసేస్తాను. ఎందుకంటే సోమవారం సాయంకాలం దాకా ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి నెక్స్ట్ డే ఆ నైట్ అంతా పెట్టేసి నెక్స్ట్ డే 11 కల్లా అప్లోడ్ అవుతుంది. అయితే కొంచెం లేట్ అయింది ఆ రోజు. బహుశా ఒక గంట లేట్ అయిందా లేకపోతే మధ్యాహ్నం అయిపోయింది తెలియదు, కానీ మొత్తానికి లేట్ అయింది. లేట్ అయితే ఆస్ట్రేలియా నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ ఎత్తాను. బ్రదర్ ఏమైంది మీకు అసలు అంటే, నాకేమైంది నేను బాగున్నా కదా అన్న. అలా కాదు వాక్యం రాలేదు అంటే, వస్తుంది ఒక గంట ఆగితే అని అన్నా. అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా, బ్రదర్ మీకు గంట అయితే వస్తుందని చాలా కూల్గా చెప్తున్నారు, కానీ మాకు ఈ రోజు ఆదివారం అన్నాడు. అదేంటి ఆస్ట్రేలియాలో ఈ రోజు ఆదివారం అన్న నాకు తెలియక. ఆయన అన్నాడు, మొన్న ఆదివారం చర్చికి వెళ్ళాము, ఫార్మాలిటీకి వెళ్తాం, కానీ నిజంగా వాక్యం అనేది మేము ఈ రోజు, ఎందుకంటే ఈ రోజు మీరు ప్రతి వారం ఈ రోజు మీరు అప్లోడ్ చేస్తారు కదా, కాబట్టి ఆ వాక్యం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. మేము ఆదివారం చర్చికి వెళ్ళే ఫార్మాలిటీకి మీ వాక్యం కోసం ఎదురు చూస్తాం. సో ఈ రోజు మాకు ఆదివారం, రియల్ గా సండే ఈ రోజే అని అన్నాడు. కంట్లో నీళ్ళు తిరిగాయి. అంటే నేను ఏదో క్యాజువల్ గా వాక్యాన్ని అప్లోడ్ చేస్తున్నా తప్ప ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని 4 years బ్యాక్ కంట్లో నీళ్ళు తిరిగాయి. అలా ప్రపంచవ్యాప్తంగా లేదా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వచ్చిన వాళ్ళు ఎక్కడున్నా సరే, బుర్రన్నోళ్ళు, ఆలోచించేవాళ్ళు, బైబిల్ ప్రేమించే వాళ్ళు చాలా మంది ప్రతిరోజు నా వాక్యం కోసం ఎదురు చూస్తారు. అంత కష్టపడుతున్నా. కానీ మీరేం చేస్తున్నారు? సమాజం మీదకి వెళ్ళి అక్కడ దాడి జరిగింది, ఇక్కడ దాడి జరిగింది, వాళ్ళు ఆటోకు ఈఎంఐ కట్టుకోలేకున్నారు, వీళ్ళు అండర్వేర్ కి ప్యాచెస్ వేసుకోలేకున్నారు అని చెప్పి మీరు సోషల్ మీడియాలో అడుక్కు తినడం స్టార్ట్ చేశారు. అలా డబ్బు రాదు. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు పని చెయ్యి, నీకు జీతం వస్తుంది. నువ్వు పని చేస్తే జీతం వస్తుంది. ఇప్పుడు వాక్యం వింటారు వాళ్ళకి అనిపిస్తుంది కదా. మనం ఆదివారం చర్చికి వెళ్తున్నాము, అక్కడేం చెప్పకపోయినా మేము కానుకేస్తున్నాం అక్కడ. కానీ ప్రతి ఉదయాన్నే వాక్యం పెడుతున్నాడు ఈ వ్యక్తి, ఇంత కష్టపడుతున్నాడు ఈ వ్యక్తి, ₹1 అడగట్లేదు. మనం కానుకివ్వాలి కదా అనే స్పృహ ఉంటది కదా వాళ్ళకి. అది నేను పని చేయలేదు అనుకో, మీలాగా తిరుగుతున్నాను అనుకో, గాలి తిరుగుతున్నాను, ఎవడు ఇవ్వడు. కాబట్టి నీకు ఎలా వస్తుందిరా డబ్బు అంటే, ఇలా వస్తుంది నాకు డబ్బు. ఎందుకు? బైబిల్ ఉన్న ప్రతి వచనానికి ఫెన్సింగ్ వేసుకుంటున్నాను. మరి అంతే కదా. ల్యాండ్కి ఫెన్సింగ్ వేసుకున్నవాడు ల్యాండ్ని రెంట్కి ఇస్తాడు, ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేస్తాడు, వాడికి డబ్బు అలా వస్తుంది. అలాగే నేను బైబిల్ ఫెన్సింగ్ వేసుకుంటే నా బైబిల్ నాకు అమౌంట్ ఇవ్వదా? పనివాడు జీతానికి పాత్రుడు కాదా? కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టదని రాయబడింది. కళ్ళాన్ని తొక్కుతున్నప్పుడు చిక్కం ఎందుకు పెడతాడు దేవుడు? పెట్టడు. మందను కాచి మంద పాలు తాగరవాడేవాడు అని రాయబడింది. మందను కాస్తున్నాను, నా మంద చాలా పెద్దది, ప్రపంచవ్యాప్తంగా ఉంది, మరి మంద పాలు నాకు రావా? తాగుతాను. సరే, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతాని, ఆ కిటుకేదో మాకు చెప్పు, మేము కూడా నేర్చుకుంటాం అన్నాడు ఈ బెగ్గరు. ఆ కిటుకు కాదరా స్వామి, ఇది బైబిల్లో ఉండేది. ఇది నన్ను ప్రేమించేవారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను, అంతే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ బెగ్గర మేకకి లేకపోతే ఈ చిలక సన్నిధి, ఈ ఏమంటారు సోనంగి కుక్కలన్నిటికీ నేను ఏం చెప్తున్నానంటే, మీరు నమ్ముకున్నది అబద్ధాన్ని, నేను ప్రకటిస్తున్నది నిజాన్ని. మీరు నమ్ముకున్నది అబద్ధాన్ని, ఇది మీ మనస్సాక్షి కూడా మీకు చెప్తుంది. మేము జాన్ పాల్ గురించి మాట్లాడుతున్న ప్రతి మాట కల్పించింది, సమాజంలో ఆ వ్యక్తిని చెడ్డగా చూపించడానికి మేము కల్పించింది అని మీకు తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు, మీ మాటలు వింటున్న వాళ్ళు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే, వీడు మనల్ని అంటున్నాడు అనే కోపంలో నా మీద మీరు వీడియోలు చేస్తున్నారు తప్ప, నిజానికి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట అబద్ధం, దేనికి ఒక్క ఆధారం లేదు. అసలు నేను ఇవన్నీ ఎందుకులే కానీ, అసలు నేను ఎక్కడుంటానో మీకు తెలియదు. అసలు నేను ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏం చేశాను, నేను ఏం తెలియదు మీకు. అసలు జీరో నాలెడ్జ్ నా గురించి మీకు. ఈ బెగ్గర బ్యాక్ అంటున్నాడు, నాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మీ బంధువులు చెప్పారు. నాకు బంధువులు లేరు రా సామె, నాకు బంధువులు లేరు, కనీసం తల్లిదండ్రులు కూడా లేరు, వెనక తోబుట్టులు ఎవరు లేరు, నేను సింగిల్ ఒక్కడినే. నాకు బంధువులు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉన్న ఏరియా అసలు బంధువులు కాదు. నా బంధువులకు చాలా మందికి అసలు నేను ఏం చేస్తున్నా కూడా తెలియదు. కాబట్టి నా డీటెయిల్స్ అన్నవి మీకు తెలియదు. నేను సీరియస్ చెప్తున్నాను. ఒక్కసారి మీకు ఎవరైతే డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళకే కాల్ చేయండి. ఆ వ్యక్తి గురించి ఇంకా ఏమైనా చెప్పండి అంటే తెలియదు వాళ్ళకి.
అది నేను చెప్తున్నది. కాబట్టి నా మీద మీరు మాట్లాడుతున్న ప్రతి మాట పచ్చి అబద్ధం అని మీ మనస్సాక్షి తెలుసు. పచ్చి అబద్ధం అని మీ మనస్సాక్షి తెలుసు. ఇప్పుడు మీకు ఎవరో డీటెయిల్స్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఒకసారి అడగండి. మీకంటే ముందు చావు దెబ్బలు తిన్నారు నా చేతిలో వాళ్ళు. మీకంటే ముందు చావు దెబ్బలు తిన్నారు నా చేతిలో వాళ్ళు. కాబట్టి ఆ మాత్రం ఉంటది కదా. వీడు ఎక్కడ దొరుకుతాడు ఉంటాడు. ఎక్కడ దొరకంలే. దొరికేదానికి ఏముంటది? నేను సారా తాగుతున్నాను లేదు కదా. దొరికేదానికి సాయంకాలం పూట వెళ్ళి సారాయి తాగుతున్నాను మీలాగా లేదు కదా. దశభాగం అడుగు తింటున్నాను లేదు కదా. లేకపోతే ఈ దొంగ సాక్ష్యాలు, లేకపోతే నకిలీ స్వస్థతలు ఏమి లేవు కదా. నాది ప్రతిదీ సోషల్ మీడియాలో ఉంది. దీనికేంటి అంత పెద్ద హంగామా? మళ్ళీ చెప్తాను, నేను ఇన్ని అబద్ధాలు సృష్టించి మీరు ఇన్ని మోసాలు మాట్లాడుతున్నారు కదా. ఏం జరగదు, నాకేం జరగదు, ఏం ఒరగదు. ప్రవీణ్ పగడాల గారు మరణించినప్పుడు నేను ఎదుర్కొన్నటువంటి దాంతో పోల్చుకుంటే ఇది ఇంత చిన్నది. ఇదంతా అంత ఎదుర్కొన్నా కదా, చాలా ఎదుర్కొన్నా కదా. అప్పుడే భయపడలే నేను. అంటే ఇంత వ్యతిరేకత వస్తుంది ఆ టైప్ నేనేమి అనుకోలే. నేను చెప్పాల్సిన సత్యాన్ని చెప్పాను. దేవుడికి అప్పగించుకున్న, ప్రభువా నేను నీ పక్షాన యుద్ధం చేస్తున్నా. ఇంతమంది నా మీద లేస్తున్నారు, ఇన్ని విధాలుగా భయపెడుతున్నారు, ఇన్ని విధాలుగా రంకెలేస్తున్నారు. నేను చేసినటువంటి పని నీ కోసం, కేవలం క్రైస్తవ్యం కోసం, క్రైస్తవ విశ్వాసత కోసం, నమ్మకత్వం కోసం నేను చేశాను. కానీ ఈరోజు ఇంతమంది శత్రువులు తయారయ్యారు. నాకు సంబంధం లేదు, నువ్వే నాకు వ్యాజ్యాన్ని తీర్చని ఆయనకు అప్పగించుకున్న ఆ రోజు. ఇదిగో ఈ రోజు ఇలా కూర్చోన్నా. ఇప్పుడు కూడా నేను వచ్చి చూసారా, ఈ షర్ట్ కూడా ఇప్పుడు ఇంకా నేను మీటింగ్కి వెళ్ళి జస్ట్ ఇలా వచ్చి కూర్చున్నా. కనీసం ముఖం మీద నీళ్ళు కూడా వేసుకోలే. ఎందుకని? 12:30 అని పెట్టాను కదా, టైం అయిపోతే నేను కూర్చున్నాను. నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఈ పిలిచిన వ్యక్తులు మర్చిపోయాను. ఇప్పుడు నేను మీటింగ్ వెళ్ళొచ్చారు కదా, ఆ వ్యక్తి ఎవరు అంటే తండ్రి సన్నిధి ఫాలో అవరు. నన్ను ఇప్పుడు మీటింగ్ పిలిచి మీటింగ్ పెట్టించిన వ్యక్తి ఆయన ఒంగోలు అయితే ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. ఆయన బాప్తిజం తీసుకున్నది తండ్రి సన్నిధిలోనే. ఆయన ఏమంటారు, ఈ వాక్యాలు వింటూ పెరిగింది తండ్రి సన్నిధిలోనే. ఆ తండ్రి సన్నిధిలో ఉన్న పాస్టరు ఇప్పుడు నన్ను పిలిస్తే, ఇప్పుడు మోయినాబాద్ లో మీటింగ్ చూసుకొని వచ్చాను నేను. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తారో అక్కడి నుంచి నాకు ఇన్విటేషన్ వస్తుంది. ఎందుకు వచ్చింది? నా పోస్ట్ ఎప్పుడైతే పడిందో ఇక్కడ, అప్పటి నుంచి గొడవ పెట్టుకున్నారంటే చుట్టుపక్కలంతా, ఎందుకు ఆ వ్యక్తిని పిలిపిస్తున్నావు. ఇకపోతే వీళ్ళు ఫాలో అవుతుంది ఎవరంటే తండ్రి సన్నిధి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు వీళ్ళు. నెక్స్ట్ అంటే జఫన్య శాస్త్రి ఉన్నాడు కదా, జఫన్య శాస్త్రికి సంబంధించిన ఫాలోవర్స్ వీళ్ళు. చుట్టుపక్కలంతా పాస్టర్లు వీళ్ళంతా గొడవ పెట్టుకున్నారంట. వీడు తండ్రి సన్నిధిని అంటాడు, జఫన్య శాస్త్రిని అంటాడు. ఎందుకు పిలిచామని గొడవ. ఏది పాంప్లెట్ పడిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క మాట చెప్పాడు ఆయన. ఆయన వాక్యం చెప్పినట్టు ఇంకెవరు చెప్పరు. ఆయన వాక్యం చెప్పేది కరెక్ట్, మాకు ఆ వాక్యం కావాలి చెప్తున్నాడు ఆయన. నాకు కారులో వెళ్తే ఏం చెప్తున్నాడు తెలుసా? అన్న, మీ వాక్యం విన్నప్పటి నుంచి చర్చిలో వాగ్దానాలు లేకుండా చేశాను, బర్త్డేలు లేవు, ఇంకేం చెప్పాడు, కేక్ కటింగ్ లేవు, ఇంకేం చెప్పాడబ్బా, ఈ గెంతడాలు లేవు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ తీసేసాడు. నాకు నిజంగా షాక్ అయ్యాను నేను, ఏంటి ఇలా కూడా ఉంటారా అని. అలా ఏంటంటే, నేను చెబుతున్న విషయం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, బైబుల్లో ఉన్నదని చెబుతున్నా నేను. నా చేతిలో నుంచి బైబుల్ పోయిన రోజు నేను బాధపడతాను. నా చేతిలో నుంచి బైబుల్ లేకుండా పోయిన రోజు, బైబుల్కు నాకు సంబంధం లేకుండా పోయిన రోజు నేను భయపడతాను, బాధపడతాను. ఆ రోజు నేను సమాజానికి కనిపించను. నా చేతిలో బైబుల్ ఉంటే, జస్ట్ ఒక 100 రూపాయల బైబుల్ ఉంటే మరలా మొత్తం స్టార్ట్ చేస్తాను. నేను చాలా సార్లు చెప్తా కదా, నేను చాలా సందర్భాలు చెప్పుకుంటాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితి నుంచి నేను అమాంతం రాక్ బాటం పడిపోయినా సరే, అదో పాతాలను పడిపోయినా సరే, ఎవరైనా దయదలిచి ఒక్క బైబుల్ నా చేతిలో పెడితే మరలా అక్కడి నుంచి ఆకాశం ఎత్తులు లేస్తాను నేను. నా కాన్ఫిడెన్స్ బైబుల్ రా, నా బలం బైబులు, నా అతిశయం బైబులు, నా అతిశయం లేఖనం. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరికీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ
చిలక సన్నిధి వాళ్ళకి ఏముంటది, మా దగ్గర చాలా అమౌంట్ ఉంది, మా దగ్గర రాజకీయ పలుకుబడి ఉంది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు ఈ బెగ్గర్ మేకున్నాడు కదా, వీడికి ఏముంటది, నేను జర్నలిస్ట్ అనే కార్డు ప్లే చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి లేనిపోయిన అబద్ధాలు చెప్పి నేను సంపాదిస్తాను, అడుగు తింటాను, సాయంకాలం కూడా సారాయి తాగుతాను అనే కాన్ఫిడెన్స్ వీడికి ఉండొచ్చు. లేకపోతే ఈ డిప్పంగాడు ఉన్నాడు కదా, ఎవడీడు వీడు తండ్రి ఏమంటారు, ఈ చిలక సన్నిధి దగ్గర ఊరకుక్క ఉంది కదా, కాపల కుక్క, ఈ పకోడి గాడికి ఏముంటది, నేను నోరు తెరిస్తే అద్భుతంగా బూతులు మాట్లాడతాను, అందరికి రంకులు అంటగడతాను, వాళ్ళు వీళ్ళతో ఉన్నారు వీళ్ళు వాళ్ళతో ఉన్నారని అచ్చంగా కుళాయి దగ్గర బిందెల కోసం కొట్లాడుకుంటూ మాట్లాడుకునేటువంటి అమ్మలక్కలు ఉంటారే, అలాంటి భావజాలం నాకుంది, నా నోటికి ఎవడు నిలవలేడు, నాది మూసినది లాంటి నోరు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఈ ఈ పకోడి గాడికి ఉండొచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్ఫిడెన్స్ ఉంటది. నాకున్న ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి లేఖనాలు. ఆ లేఖనాలు నా చేతిలో లేని రోజు నా బలం పోయినట్టు, నా ప్రాణం పోయినట్టు. ఆ బైబుల్ నా చేతిలో ఉంది అంటే ఎంత డౌన్కి వెళ్ళినా, ఎంత చీకట్లో కూర్చున్నా మరలా అమాంతం పైకి లేస్తాను రా స్వామి. అది ఈ కాన్ఫిడెన్స్. నేను ఇంత కాన్ఫిడెన్స్ గా కూర్చోవడానికి, ఇంత ప్రపంచం ఒక్కడి మీదకి ఇంత దాడి చేస్తున్నా సరే ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఇంత కాన్ఫిడెన్స్ కూర్చోవడానికి రీజన్ ఏంటంటే నా చేతిలో ఉన్న బైబుల్. మీ 4వ తరగతి బుర్రకి ఎప్పుడు అర్థమవుతుంది ఇది? మీ 4వ తరగతి బుర్రకి ఎప్పుడు అర్థమవుతుంది ఇది? మీరు కూడా ఏం చేస్తారంటే బైబుల్ ప్రేమించడం స్టార్ట్ చేయండి, బైబుల్ చదవడం ప్రారంభించండి, బైబుల్ను అర్థం చేసుకోవడం ప్రారంభించండి. ఇలాంటి కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. బైబుల్ పక్కన పెట్టేసి ఎవరెవరు రూపాయి ఇస్తారా అని అందరి జేబులు వంక చేతులు వంక చూసుకుంటూ తిరుగుతున్నారు అనుకో, ఆ అడుగు తినే బుద్ధి పెట్టుకొని మీకు కాన్ఫిడెన్స్ రాదురా. ఆ ఏసన్న జీవిత చరిత్ర, దేవదాసయ్య గారి జీవిత చరిత్ర, ఈ జీవిత చరిత్ర చదువుకుంటున్నారు అనుకో, ఏమి రాదు మీకు. స్టార్ట్ రీడింగ్ బైబుల్, స్క్రిప్చర్ అలోన్, సోలా స్క్రిప్టూరా. ఓకే, 5 సోలాస్ ఉన్నాయి కదా, అందులో సోలా స్క్రిప్టూరా, స్క్రిప్చర్స్ అలోన్, వాక్యం మాత్రమే. దాని మీద కాన్ఫిడెన్స్, దాని మీద ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి, ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది. చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను, అందరు కలిసి అది చేద్దాం ఇది చేద్దాం ఏదో అని మాట్లాడుకుంటున్నారు కదా, చేయండి రా. చివరిసారి నేను చెప్తున్నా, దేవుని మీద నమ్మకంతో నేను చెప్తుంది ఏంటంటే, నేను నమ్మింది సత్యం, నేను ప్రకటిస్తున్నది సత్యం, నా బలము నా ధైర్యము వాక్యం మాత్రమే, నా బలము నా ధైర్యం క్రీస్తు మాత్రమే. చూద్దాం, ఇది యుద్ధం. ఈ యుద్ధంలో అబద్ధాన్ని నమ్ముకున్న మీరు గెలుస్తారా, నిజాన్ని నమ్ముకున్న నేను గెలుస్తానా, అది కూడా చూద్దాం. నాకు కూడా అది ఉంటుంది లోపల. నేను వచ్చేటప్పుడు ఇదే అనుకున్నా, కారులో ఇదే ప్రేయర్ చేస్తున్నా, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను, నిన్నుగా ప్రకటించడానికి నా జీవితాన్ని నేను త్యాగం చేసుకున్నాను. ఎప్పుడు నేను ఫార్మసీ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే, నేను జీవితంలో మాట్లాడుతున్నా అంటే క్రీస్తు గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడను, క్రీస్తుని గురించి మాట్లాడతానంతే, క్రీస్తు గురించి మాట్లాడుతూ చచ్చిపోతానని ఆ రోజు ప్రమాణం చేస్తున్నా, ఈ రోజుకి అంతే. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను, నీకోసం నేను ప్రకటిస్తున్నాను, నీకోసం ప్రయాసపడుతున్నాను, నేనేంటో నీకు తెలుసు. ఒకవేళ నాతో నీకేమైనా ఉంటే, దేవుడికి నాకు మధ్య ఏదైనా పర్సనల్గా ఉంటే నువ్వు నన్ను శిక్షించు, నేను పడతాను, అంతేగాని ఈ సోనంగి కుక్కలకి నన్ను అప్పగించొద్దు అని నేను దేవుడికి మొరపెట్టుకున్నా. నా ప్రార్థన అదే, దేవుడికి నాకు మధ్య ఏదైనా ఉంటే నువ్వు నన్ను శిక్షించు. దావీదు అడుగుతాడు కదా అరవన కళ్ళం దగ్గర, ప్రభువా నేను శత్రువుల చేతిలో పడే కంటే నీ చేతిలో పడతాను మాట్లాడతాడు కదా, అలా ఏంటంటే ప్రభువా నువ్వు నన్ను శిక్షించు మన ఇద్దరికి ఏదైనా ఉంటే, అంతేగాని ఈ సోనంగి కుక్కలకి నన్ను అప్పగించొద్దని నేను ఎప్పుడూ ఆయనకు మొరపెట్టుకున్నాను. చూద్దాంరా, మీరు పలుకుతున్న దీర్ఘాలు, మీరు మాట్లాడుతున్న మాటలు, ఏదో చేసేస్తాం, ఏదో పొడి చేస్తాం, ఏదో మాట్లాడుతున్నారు కదా, ఏమీ జరగదు మీ వల్ల. మరొకసారి చెప్తున్నాను, ఏమీ జరగదు మీ వల్ల. నాకు ఇంత వాక్యాన్ని ఇచ్చి ఈ రోజు సమాజంలో వాడుకుంటున్న ఆ దేవుడు నన్ను వదిలిపెట్టడు. నా నమ్మకము, నా అతిశయము, నా గర్వం మనుషుల మీద కాదు, దేవుడి మీద, క్రీస్తు మీద. నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు ఆయన. ఇంకా చివరికి ఒక మాట చెప్తాను, మీ అందరికి చెప్తాను, జస్ట్ బుర్రబెట్టి ఆలోచించండి.
ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మీ అందరికి ఒక ఫ్యామిలీ ఉంటది. మీకు అమ్మో, నాన్నో, లేకపోతే బంధువులు, ఏదో ఎవరో ఉంటారు కదా. నాకు ఎవ్వరు లేరు, నిజంగా ఎవరు లేరు. ఒక్కనే ఇంత దూరం వచ్చాను సింగిల్ గా. నా జర్నీ అంతా సింగిల్ గా, లైఫ్ అంతా సింగిల్ గా వచ్చాను ఇంత దూరము. నో సపోర్ట్, ఎవరు సపోర్ట్ లేరు. సింగిల్ గా, ఒక్కడిగా సింగిల్ గా. ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా లేరు. సింగిల్ గా ఇంత దూరం వచ్చినా అంటారా? నన్ను బెదిరిస్తారేంటి మీరు? నన్ను భయపెడతారేంటి మీరు? అడవిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సింగిల్ గా నడుచుకుంటూ వెళ్ళే ఏదైనా ఒకటి ఉందంటే ఏంటో చెప్పండి, కామెంట్లు రాయండి. అడవిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సింగిల్ గా నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఏదైనా ఒకటి ఉందంటే ఏంటది? కామెంట్లు రాయండి, చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారు. చూద్దాం కామెంట్ రాస్తారు రాయరు. సింహం. నిజం. ఒరే, ఇంత క్రైస్తవ్యంలో, ఇంత వ్యవస్థలు, డినామినేషన్లు, ఇంత పలుకుబడి, ఇంత ఉన్నటువంటి ఈ క్రైస్తవ్యంలో సింగిల్ గా 2019 నుంచి సింగిల్ గా నా మొట్టమొదటి వీడియో దేని గురించి తెలుసా? ప్రార్థన నూనె వాక్యానుసారమా అని పెద్ద దాన్ని కొట్టాను. ఏది? 2-3 సబ్స్క్రైబర్లు పెట్టుకొని. ఇప్పుడేంటి మీరు నన్ను బెదిరించేది? 2-3 సబ్స్క్రైబర్స్ పెట్టుకొని 2019లో ప్రార్థన నూనె వాక్యానుసారం అని పెద్ద తలకాయని కొట్టాను. అది మొన్న పడింది కేసు. అది నా కాన్ఫిడెన్స్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చి నువ్వు చేసేది ఏంటి? 4వ తరగతి తెలివితేటలు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు కొత్తగా నన్ను చేసేది ఏం లేదు ఇక్కడ. ఒకవేళ శ్రమ అనుభవించాలన్నా నేనే ప్రకటిస్తాను. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపునది ఏది? శ్రమ, కరువ, ఖడ్గమ, ఉపద్రవమా, వస్త్రహీనత, ఏది ఎడబాపుతుంది? ఇది ప్రకటించేది నేనే. ఏది ఎడబాపలేదు నన్ను క్రీస్తు నుంచి. వాక్యం నుంచి ఏది ఎడబాపలేదు. ప్రతిదీ ఒక అనుభవం, ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్, అంతే. ప్రతిదీ ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. అనుభవాల ద్వారా దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడు. దేవుడు నన్ను వదిలిపెట్టాడు. ఓకే, కాబట్టి మీ అందరితో నేను చెప్తుంది ఏంటంటే, ఏంటేంటో చేసేద్దాం, పొడిచేద్దాం, చింపేద్దాం, ఆరేద్దాం. ఈ తాగుడుపోతూ సారా తాగేటువంటి బెగ్గర మేక ఏమంటున్నాడంటే దేహశుద్ధి చేస్తా అంట. దేహశుద్ధి చేస్తా అంట. అంటే సారా తాగిన మాటలు ఇలాగే ఉంటాయి, తాగితే ఇలాంటి మాటలే వస్తాయి. దేవశుద్ధి చేస్తా అంటే ఏదో చేస్తా అంట. ఒకవేళ నా మీద దాడి జరిగింది అనుకో, దేవుని స్తుతిస్తాను, ప్రభువా కృతజ్ఞతలు అని. ఒకవేళ నా మీద దాడి జరిగింది అనుకో, దేవుని స్తుతిస్తాను, ప్రభువా నీ కృతజ్ఞతలు. నా గురించి నీకు సరిగ్గా తెలిసినట్లేదు. ఎందుకంటే కొత్త ఏం కాదు. అపోస్తలుడైన పౌలును కొట్టలేదా? పేతుర్ని దాడి చేయలేదా? అపోస్తుల మీద దాడి చేయలేదా? అంతెందుకు మన రక్షకుడైన యేసు ప్రభుని సిలువ మీద అత్యంత క్రూరంగా చంపారు. సత్యం పక్షాన ఉన్నప్పుడు తప్పు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బరకీ కుమారుడైన జకర్యా రక్తం వరకు అందరూ హతసాక్షులే కదా. కాబట్టి ఇందులో పెద్దగా ఉలికి పడేది ఏముండదు. ఇదొక ఎక్స్పీరియన్స్. ఇంతవరకు నేను డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చాను. ఇప్పుడు ఇదొక ఎక్స్పీరియన్స్, అది కూడా చెప్పుకుంటాను రేపు. క్రీస్తు కోసం తన్నులు తిన్నాను అని, అది కూడా గర్వంగా చెప్పుకుంటాను నేను. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఓ బెగ్గర మేక అండ్ రిమైనింగ్ చిలక సన్నిధి 4వ తరగతి తెలివితేటలు వేసుకున్నటువంటి మీ అందరికి నేను చెప్తుంది ఏంటంటే, పాస్టర్ జాన్ పాల్ని మీరు ఏమీ చేయలేరు. ఇది నా సవాల్. చూద్దాం మీరు ఏమైనా చేస్తారేమో, ఎందుకంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది కదా, దేవుడు నా పక్షాన ఉన్నాడని. చూద్దాం ఆ కాన్ఫిడెన్స్ ఏమైనా తీసివేస్తారేమో. ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు మీరు. ఏం జరగదు మీ వల్ల. ఎందుకని? మీరు నమ్ముకున్నది అబద్ధాన్ని, నేను నమ్ముకున్నది నిజాన్ని. మీరు నమ్ముకున్నది మనుషుల్ని, నేను నమ్ముకున్నది దేవుణ్ణి. మీరు నమ్ముకున్నది జీవిత చరిత్రల్ని, నేను నమ్ముకున్నది లేఖనాలని. మీరు నమ్ముకున్నది యాక్సిడెంట్ లో చనిపోయిన ఒక వ్యక్తి మరణాన్ని, నేను నమ్ముకున్నది శిలువ మీద ప్రాణం పెట్టి పునరుద్ధారుడైన క్రీస్తుని. మీరు చూస్తున్నది గతాన్ని, నేను చూస్తున్నది భవిష్యత్తుని. మీరు క్రైస్తవాన్ని ఉపయోగించుకొని బ్రతకాలనుకుంటున్నారు, సంపాదించాలనుకుంటున్నారు. నేను క్రైస్తవాన్ని ఉద్ధరించాలనుకుంటున్నా, క్రైస్తవ్యాన్ని సంస్కరించాలనుకుంటున్నా, క్రైస్తవ్యాన్ని మూఢత్వం నుంచి బయటికి తీసుకుని రావాలనుకుంటున్నా. చూద్దాం
ఈ యుద్ధంలో గెలిచేది మీరా నేనా అని చెప్తున్నా కదా, గెలుపు నాదే. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ. ఎప్పుడైతే మీరు ఒక్కడి మీద పంది పిల్లలు కదా 20 పంది పిల్లలు ఉన్నట్టుగా అంతమంది లైవ్ పెట్టారో అది మీ పతనం, నా గెలుపు. ఒక్కడి మీద మీరు గమనిస్తున్నారా, సోషల్ మీడియాలో ఒక్కడి మీద ఇంతమంది మాట్లాడుతున్నారు అంటే ఆ ఒక్కడు ఎంత బలమైనడై ఉంటాడు. అది విజయం అంటే అదే. ఒక్కడి మీద ఇంతమంది వస్తున్నారంటే మీ ఓటమి అది. పోనీ మీరు మాట్లాడుతున్న ఏ మాటకైనా ఒక ఆధారం ఉందా? ఒక్క ప్రూఫ్ ఉందా? మీరు మాట్లాడుతున్న ఏ మాటకైనా ఇదిగో ఈ ఫోటో, ఇదిగో ఈ ప్రూఫ్, ఏదైనా ఒక్కటైనా ఉందా? ఉండదు. కాబట్టి మీ మాటలు మీ మనస్సాక్షి మీద దోషారోపణ చేస్తాయి. మీరు మాట్లాడుతున్న తప్పు. మీరు ఆ పెద్ద చిలక దగ్గర మోచేతి నీళ్లు తాగడానికి ఒక దైవజనుడి మీద, వాక్యాన్ని నికార్సుగా ప్రకటించేటువంటి నిజాయితీ పరుడు మీద అభాండాలు వేస్తున్నారు, ఆ వ్యక్తిని మానసికంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మీ మాటలే మీ మీద మనసాక్షి మీద దోషారోపణ చేస్తాయి. ఈ రోజు కాకపోయినా రేపైనా. ఇకపోతే చివరిగా మాట చెప్తున్నాను, మీ అందరికీ జాగ్రత్త వినండి. పాస్టర్ జానపలైన నా మీద మీరు ఎప్పుడైతే వీడియో చేస్తారో దాని అర్థం ఏంటంటే నాకు 100 200 సబ్స్క్రైబర్లు ఇస్తున్నారని అర్థం. ఎప్పుడైతే నా మీద మీరు వీడియో చేస్తారో దాని అర్థం ఏంటంటే 100 200 సబ్స్క్రైబర్లు పెంచుతున్నారని అర్థం. నన్ను తీసుకుని వెళ్ళి ఇంకా సర్క్యులేట్ చేస్తున్నారని అర్థం. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీకు బుర్ర వెలగదు. మీకు అదే చెప్తున్నా కదా, 4వ తరగతి దగ్గర వాక్యం వాక్యం కాదు, కథలు వినేటువంటి మీకు ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. ఇంత పబ్లిక్ చెప్తున్నా కదా, మీరు ఎప్పుడైతే నా మీద వీడియో చేస్తారో నాకు సింపతి పెరుగుతుంది, నాకు సర్క్యులేషన్ పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంతకు మించి ఎవరు చెప్తారు మీకు అసలు? ఇకపోతే ఇప్పటి వరకు నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అందులో సగానికంటే పైగా మొదట నన్ను వ్యతిరేకించి నా మీద బూతులు మాట్లాడి నా మీద వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసిన వాళ్ళే సగానికి పైగా సబ్స్క్రైబర్లు. సగం మంది మాత్రమే వాక్యం వచ్చారు. మిగతా సగం మంది మొదట నన్ను వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు అయ్యారు. వ్యతిరేకించారు. ఒకనొక రోజు ఒక ప్రశ్న వచ్చింది, ఇంతకు వీడు ఏం చెప్తున్నాడు చూద్దామని. అలా వాక్యంలోకి వచ్చారు, చూశారు, వాక్యం అర్థమైంది, వదిలిపెట్టి వెళ్ళలేకపోయారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నాకు కాల్ చేశారు, క్షమాపణ అడిగారు, అన్న మీ మీద ఇలా మాట్లాడామని. కాబట్టి మీరు నా మీద వీడియో చేసినా మీకే నష్టం, చెయ్యకపోయినా నేను అసలు మిమ్మల్ని వదలను. మీరు నా మీద వీడియో చేసినా వదలను, చెయ్యకపోయినా వదలను. కాకపోతే వీడియో చేయకుండా మానంగా మీ పని చేసుకుంటున్నారనుకో, హలాల్ చేసుకొస్తాను, ఓకే, సంప్రదాయబద్ధంగా వస్తాను. మీరు వీడియో చేశారనుకో అలా ఉండదు, అడ్డమడ్డంగా నరుగుతాను, ఎక్కడ కనబడితే అక్కడ నరికేస్తాను. అర్థమవుతుందా? ఒరే బెగ్గర మేక అండ్ మిగిలినటువంటి చిలక సన్నిధి సోనంగి కుక్కలు అన్నిటికీ నేను చెప్తున్నా ఏమనంటే, మీరు నా మీద వీడియో చేయకుండా మర్యాదగా మీ పని మీరు చేసుకుంటున్నారనుకో అలా చేస్తాను, సంప్రదాయబద్ధంగా ఉంటది. అలా కాకుండా వీడియోలు చేసి ఓవర్ యాక్షన్ చేశారనుకో ఏం చేస్తారు? మీరు వీడియోలు చూసి ఓవర్ యాక్షన్ చేస్తే ఇంకా నన్ను రెచ్చగొట్టినట్టు ఉంటది. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ కనబడితే అక్కడ నరుకుతాను, అడ్డమడ్డంగా నరుకుతా. ఏది నేను మాట్లాడుతుంది? ఈ కౌంటర్ వీడియోల గురించి. చూసారా, ఇప్పుడు 12:30 అయింది కదా రాత్రి, 12:30కి నేను అలసిపోయానా, మరలా లైవ్ పెట్టాను, తెల్లవారులు మాట్లాడతాను నేను. కాబట్టి నేను ఎక్కడుంటే అక్కడ లైవ్ స్టార్ట్ చేస్తాను, మాట్లాడతాను. నేను మాట్లాడే ఒక్కొక్క వీడియో వల్ల మీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. అలాగని మీరు మానేస్తే నేను వదిలిపెడతాను చెప్పట్లే. మీరు మానేసినా వదిలిపెట్టను, మానేయకపోయినా వదిలిపెట్టను, మీరు ఏం చేసినా వదిలిపెట్టను. మీరు నన్ను భౌతికమైన దాడి చేసి కొట్టారనుకో నెక్స్ట్ డే మరలా పెడతాను, లైవ్ పెడతాను, ఏం చేసినా పెడతాను. ఎందుకంటే ఇది నా క్రైస్తవ్యం. నా క్రైస్తవ్యాన్ని దోచుకునే హక్కు మీకు అక్కడది. నా క్రైస్తవ్యాన్ని దోచుకుని వెళ్ళి మీరు సారాయి కోట్ల దగ్గర సారాయి కొనడానికి ఉపయోగిస్తారా? ఇంత వాక్యం చెప్తుంటే వాక్యాన్ని తప్పు పట్టడానికి పెట్టకథలు తీసుకొచ్చి స్క్రీన్ మీద పెడతారా? అమాయకులను మోసం చేస్తారా? నన్ను చెడ్డగా చిత్రీకరించి వాక్యాన్ని తప్పు త్రోవ పట్టిస్తారా? వదిలిపెట్టను. కాబట్టి ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మిమ్మల్ని అందరూ ఏగుతూనే ఉంటారు, మిమ్మల్ని అందరూ పట్టించుకుంటాను. ప్రత్యేకించి ఈ బెగ్గర మేకని ప్రత్యేకంగా పట్టించుకుంటాను. ఈ బెగ్గర మేకని ప్రత్యేకంగా పట్టించుకుంటాను. ఎందుకంటే పాపం వీడు ఇన్ని రోజులు ఏ సర్క్యులేషన్ లేకుండా ఇప్పుడు బయటకు వచ్చి
మీరు అనొచ్చు, అన్న సర్క్యులేషన్ లేకపోవడం ఏంటి, వాడు లైవ్ పెడితే చాలా మంది చూస్తున్నారంటే, చూస్తున్నారు, ఎవడు ఇవ్వట్లే వాడికి. ఎందుకంటే అడుక్కోలేకున్నాడు, ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే అడుక్కోలేకపోతున్నాడు, అకౌంట్ నెంబర్ పెట్టి అడుక్కోలేకపోతున్నాడు, వాడికి అమౌంట్ ఫండింగ్ చాలట్లే, ఆ ఫారిన్ బ్రాండ్ కొనడానికి అమౌంట్ లేదు వాడికి, కాబట్టి చూసే వాళ్ళంతా ఇవ్వరు. కాబట్టి ఏమన్నానంటే 2019 నుంచి ఇంతవరకు సింగిల్ గా ఒక్కడనే ఇంత దూరం వచ్చినండి. ఇప్పుడు మీరు వచ్చి 4 లైవ్లు పెడితే, లైవ్ లో 4 అబద్ధాలు మాట్లాడితే దానికి భయపడతానా? దానికి ఏమైనా వెనక్కి వెళ్తానా? ఇంకొంచెం గట్టిగా చేస్తాను, ఇంకొంచెం డీప్ గా వెళ్తాను. మీరు ఇంత మించి ఏం మాట్లాడలేరు, ఇంత మించి ఏం చెప్పలేరు. మీరు ఇంతకు మించి ఏం చెప్తారు? ఇక ఎంతకాలం చెప్తారు? చెప్పి 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 అరిగిపోతారు. ఆ ఎవరు వినే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి బోరు కొట్టేస్తుంది. ఎంతసేపు ఇదే సోది చెప్తున్నారు వీళ్ళు, ఏ ఆధారం లేదు, ఏమీ లేదని వాళ్ళు కూడా బోరు కొట్టేస్తుంది మీ మాటలు. కానీ నేను మాట్లాడే మాటే ఆధారం. నన్ను ఎవరో ప్రూఫ్ అడగరు. జాన్పాల్ అన్న ప్రూఫ్ ఇవ్వరు. జాన్పాల్ చెప్పాడు అంటే అది కరెక్ట్, అంతే. కాబట్టి డ్యామేజ్ చాలా తీవ్రంగా ఉంటుంది మీకు. ఇప్పటికే డ్యామేజ్ ఎదుర్కొంటున్నావు, తెలుసు కదరా బెగ్గర మేక, నువ్వు ఎంత డ్యామేజ్ ఎదుర్కొన్నావో తెలుసు కదా. నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు పడుతున్న పాటలు, అసలు ఆ పాపం ఎంత పాటలు పడ్డాడో ఈ నా జనరల్ కనుక్కోవడానికి. ఇది పెట్టి నీ పర్సనల్స్ నా దగ్గర ఉన్నాయి, ఏం పర్సనల్స్ ఉన్నాయి ఇక్కడ? అన్ని తెలిసినట్టే కదా, ఇక్కడే ఉన్నాయి పర్సనల్స్. చూడు, వీడు కనుక్కున్న పర్సనల్స్ ఏంటంటే, కొత్తగా వీడు కనుక్కున్నది నా జెండర్ ఒకటి కనుక్కున్నాడు. అది కనుక్కోవడానికి ఇది ఎందుకు? ఇది ఆ పర్సనల్ అంటే ఏముంటాయి పర్సనల్స్? అది విషయం. సరే, ఇంతవరకు నేను లైవ్ ఎందుకు పెట్టానంటే, వీళ్ళు ఏదో ఎరగదీశారు, పొడి చేశారని కాదు. వీళ్ళ మాటలు విని నా సబ్స్క్రైబర్లు ఎవరైనా హర్ట్ అయి ఉంటే, ఎందుకు జాన్పాలని రెస్పాండ్ కాలేదు అని ఒకవేళ హర్ట్ అయి ఉంటే వాళ్ళ కోసం అని పెట్టాను తప్ప, ఈ సోనంగి కుక్కలు ఏదో చేస్తాయని కాదు. ఇవేం చేయలేవు. సింహం అడవిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడుచుకుంటూ వెళ్తుంది, సోనంగి కుక్కలు ఏం చేయలేవు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని రాయబడింది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఏ విషయంలో మీరు క్వశ్చన్ చేస్తారు నన్ను? నువ్వు డబ్బు తీసుకున్నావు క్వశ్చన్ చేస్తారా? వాక్యం తప్పు చెప్పావని క్వశ్చన్ చేస్తారా? లేకపోతే ఈ పండుగలు పబ్బాలు పెట్టి డబ్బు లూటీ చేసావు జనాల దగ్గరనే ఏమైనా క్వశ్చన్ చేస్తారా? లేకపోతే కొబ్బరిని అమ్ముకున్నానా, ప్రార్థన చాపలు అమ్ముకున్నానా? అసలు ఏం చేశాను నేను? వాక్యాన్ని వాక్యంగా చెప్తాను. నా దగ్గర ఏముంటదిరా? కాబట్టి ఏంటంటే మీకు పాయింట్ లేదు, మీకు నష్టమే. అదే విషయం. వీలుంటే రేపు మరలా లైవ్ పెడతాను. 3 వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని గెలుకుతూనే ఉంటాను. అది నాకు ఖాళీ దొరికిన ప్రతిసారి మిమ్మల్ని గెలుతూనే ఉంటాను. అది పరిస్థితి. ఎరా బెగ్గర మేక, కానీ ఎంత దూరం తప్పు, నిన్ను వదిలిపెట్టేది లేదు. ప్రత్యేకించి నీ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది నాకు. ఎందుకంటే నువ్వు తాగి మాట్లాడుతున్న మాటలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కానీ చూద్దాం ఎంత దూరం పోతావు, ఏం చేస్తావు వచ్చి చూద్దాం. నీ బెగ్గింగ్కి నేను అడ్డుపడుతూనే ఉంటా. ఆ పడే రూపాయి 2 రూపాయలు కూడా రాకుండా చేస్తా. అది విషయం. నువ్వు మరలా అది అన్నావు కదా, బత్తాయి రసం అన్నావు కదా, బత్తాయి రసం పిండుకోవాలి నువ్వు, అంతే. అంతమించి నీకు వేరే ఆప్షన్ లేదు. అలా చేస్తాను చూడు. ఇలా బెగ్గర మేక, ఏంటి బెదిరిస్తావా? ఏంటంటే చేస్తావంట, బెదిరిస్తాడంట. నాకేం కొత్త కాదప్ప, ఏది కొత్త కదా నాకు తెలుసు. నాకు ప్రతిదీ ఏం జరుగుతుంది, అందులోంచి ఎలా బయటకు రావాలి, ఇవన్నీ ఎక్స్పెక్టెడే, కొత్త ఏం కాదు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ అనుకున్నావా? అన్ఎక్స్పెక్టెడ్, ఇవన్నీ ఎక్స్పెక్టెడ్. నాకు నేను ఎంచుకున్న మార్గం ఏంటి, ఈ మార్గంలో నాకు ఎదురయ్యేటివి ఏంటి, ఆ మాత్రం తెలియకుండా నేను వచ్చానా నేను సోషల్ మీడియాలోకి? ఆ మాత్రం తెలియకుండా నేను దూరం వచ్చానా? అబ్బా, అదే విషయం. థ్యాంక్ యూ. ఈ లైవ్ దేనికంటే మిమ్మల్ని అందరినీ ఓదార్చడానికి, మిమ్మల్ని అందరినీ ధైర్యపరచడానికి. ఈ సోనంగి కుక్కలు నన్నేమి చేయలేవు అని చెప్పేదానికి. ఒకవేళ చేసిన వాటికి నేను రెడీగానే ఉన్నాను, నేనేం పట్టించుకోను. ఎందుకంటే దేవుడు ఒక్కో సమయంలో ఒక్కో అనుభవం ద్వారా నన్ను తీసుకుని వెళ్తున్నాడు. బహుశా ఆ అనుభవం నాకు అవసరమైతే ఇస్తాడు, దాన్ని కూడా ఫేస్ చేస్తాను. అల్టిమేట్ గా నాకు ఇంత వాక్యాన్ని ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు 2011 నుంచి, నేను 2011 వేసుకుని నమ్ముకున్నాను. 2011 నుంచి ఈ రోజు వరకు నా జర్నీ అనేది చాలా డిఫరెంట్ గా జరిగింది. ఈ రోజు ఇంత దూరం వచ్చాను. నేను చూడని గడ్డు కాలం లేదు, నేను చూడని సంతోషము లేదు. అన్నిట్లో తీసుకొచ్చాడు దేవుడు.
ఏమో ఇంకా కొన్ని అనుభవాలు ఏమైనా మిగులున్నాయేమో, వాటిని కూడా అనుభవించేదానికి నేను సిద్ధమే. నన్ను తయారు చేసినోడు, నాకు ఈ వాక్యాన్ని ఇచ్చినోడు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చినోడు. అప్పగిస్తే సంతోషంగా అప్పగించబడతాం, కాపాడబడితే సంతోషంగా కాపాడబడతాం. నా కాన్ఫిడెన్స్ లేఖనం, నా ధైర్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను నమ్ముకున్నది నిజాన్ని, వాళ్ళు నమ్ముకున్నది అబద్ధాన్ని. నేను నమ్ముకున్నది క్రీస్తు ప్రాణత్యాగాన్ని, వాళ్ళు నమ్ముకున్నది ఒక యాక్సిడెంట్ లో మరణించిన వ్యక్తి మరణాన్ని. చూద్దాం ఎవరు గెలుస్తారో ఈ యుద్ధంలో. ఇది యుద్ధం. దయచేసి ఎవరు భయపడకండి, పిరికోళ్ళు ఇలాంటి ఛానల్ చూడకండి. ధైర్యంగా ఉంటారు, నాతో పాటు అడుగు వేయండి. మిగతా విషయాలు ముందు ముందునే మాట్లాడతాను, చెబుతాను. ఓకే, వీలుంటే రేపు లైవ్ పెడతాను. రేపు లైవ్ లో మీ అందరికి లింక్ ఇస్తాను, లైవ్ లోకి వచ్చి మీరు మాట్లాడదురు. కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది, నేను కూడా చాలా అలసిపోయి ఉన్నాను. అయినా సరే ఇంతవరకు ఓపికగా విన్నాను. మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.